నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ చర్చ విత్ కవిత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అలాంటి దయగల తల్లికి బోనం సమర్పించేందుకు నగరం వేదిక కాబోతోంది. ఆషాఢం వచ్చింది. అయితే ఆషాఢ మాసంలోనే అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు? బోనం ఇవ్వడం వెనుక ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రాశస్త్యం ఏంటి? ఎందుకని అమ్మకి మనం బోనం సమర్పిస్తున్నాము? మనతో పాటుగా ఉన్నారు ముగ్గురు ప్రముఖమైనటువంటి గెస్ట్లు. మొదటగా సాత్విక్ శర్మ గారు, లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి కట్టమైసమ్మ టెంపుల్ ప్రధాన అర్చకులు. ఆ తర్వాత ఆధ్యాత్మికవేత్త ఉషా వేమూరి గారు. ఇక నగర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలకి ప్రభుత్వం తరఫున అధికారికంగా బోనం సమర్పించేటువంటి రాధిక జోగిని గారు. నమస్కారం అండి. మీ ముగ్గురికి కూడా బోనాల శుభాకాంక్షలు. సాత్విక్ శర్మ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాము. అమ్మకి బోనం సమర్పించడం, అసలు దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? అమ్మే కదా మనకు అన్నీ ఇచ్చేది. ఆ అమ్మకి మళ్ళీ మనం ప్రత్యేకంగా వెళ్ళి ఇవ్వడం ఏంటి అసలు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరినీ కూడా మంగళకరంగా చూసేటువంటి ఆ జగన్మాతకి ఆవిడ ఆలనా పాలన చూసేటువంటి యొక్క కర్తవ్యం కూడా మన మీద ఉంది కాబట్టి అమ్మవారికి భోగం సమర్పణ చేస్తున్నాం. సాంస్కృతిక నామం భోగం. ఇది మన పర్యావసనంగా తెలంగాణలో బోనం కింద వచ్చింది. దీన్ని భోగం, అమ్మవారికి భోజనం సమర్పణ చేస్తున్నాం. మన ఇంట్లో ఉన్నటువంటి యొక్క దుష్ట శక్తులన్నింటినీ కూడా వాటి నుండి మన కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడం కోసం పశువుల్ని, మన ఇంట్లో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని, పెద్దల్ని అందరినీ కాపాడుకోవడం కోసమని ఆ జగన్మాతకి మనం ప్రసాదం సమర్పణ చేస్తున్నాం. ఆవిడ ప్రసాదం స్వీకరించినాక మిగిలిన ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇంటిల్లిపాది ఆడపడుచులతో కూర్చొని భోజనం చేయడం మనకి పరిపాటిగా వస్తున్నటువంటి ఆచారం. ఆ జగన్మాతకి మనం కొద్దిగా ప్రసాదం అర్పణ చేస్తే ఆ జగన్మాత యొక్క అనుగ్రహం వలన మన కుటుంబ సభ్యులు, మన పల్లెలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉంటారని చెప్పేసి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అందువల్లనే అమ్మవారికి భోగం సమర్పణ చేయడం అనేది అనాదిగా ఇది శాక్తేయాగమంలో చెప్పబడిందమ్మా. ఇదేదో మనం యాదృచ్ఛికంగానో ఏదో కావలసుకోనో మనం కొత్తగా రూపకల్పన చేసినటువంటి పద్ధతి కాదు. ఇది తరతరాలుగా కొన్ని శతాబ్దాలుగా వస్తున్నటువంటి ప్రకృతిలో చేసేటువంటి కార్యక్రమం. ఆషాఢ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. ఆ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారు ఉద్భవన జరిగింది. దుష్ట రక్షణకై ఆ యొక్క శత్రువుల్ని, రాక్షసుల్ని అందరినీ కూడా నాశనం చేయడం కోసం అమ్మవారు నాగలి పట్టుకొని బయలుదేరింది. మీరు ఏరువాక పౌర్ణమి నుంచే పూర్వకాలంలో రైతులు నాగలి పట్టుకుంటూ దున్నుతూ వెళ్ళేవారు. గొడ్లకి పూజ చేసి, ఎద్దులకు పూజ చేసి, నాగలి వేసి ఏరు దున్నేవారు. అటువంటి ఏరుని కాపాడేది కూడా ఆ గ్రామ దేవతనే. ఆ వ్యవసాయాన్ని కాపాడేది కూడా ఆవిడే. ఆ గొడ్లని కాపాడేది కూడా ఆ జగన్మాతనే. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పాపల్ని, మన ఇంట్లో ఉన్న ఆడపడుచుల్ని, మన పెద్దవాళ్ళందరినీ కూడా కాపాడేటువంటి గ్రామదేవత కాబట్టి ఆవిడకి ఈ యొక్క ఆషాఢ మాసంలో పూర్వకాలంలో కొత్త రకమైనటువంటి మహమ్మారులు చాలా విపరీతంగా విజృంభించేవి. అటువంటి వాటి బారి నుండి కాపాడవలసిందిగా అమ్మవారికి చలవ చేయడం కోసమని చలవ పదార్థాలతో భోగాన్ని సమర్పణ చేసేవారు. సో ఉషా గారు, ఇప్పుడు గుళ్ళలో మన దేవాలయానికి వెళ్ళినప్పుడు నైవేద్యం అంటాం, లేకుంటే ప్రసాదం అంటాం. నైవేద్యం ప్రసాదం కాదు, బోనం అని చెప్పి చాలా ఈజీగా, టెక్నికల్ టర్మ్ పెద్దగా అనిపించకుండా చాలా సింపుల్గా అనిపించేటువంటి బోనాన్ని సమర్పించడం. బోనం కూడా మనం ఏం తింటున్నామో, ఏది చలువ చేస్తుందో దాన్ని మాత్రమే పెట్టడం. ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ అంటారు కదా, శాస్త్రీయ దృక్పథం ఏంటి అందులో, అసలు ఏముంది? అది అంటే ఇప్పుడు మామూలుగా ఇందాక వీరు చెప్పినట్టుగా మనకి ఆషాఢం అంటే తెలుగు సంవత్సరాల్లో 4వ నెల. చైత్రం నుంచి మొదలవుతుంది మనకి తెలుగు క్యాలెండర్. అందులో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. ఇవాళ జ్యేష్ఠ అమావాస్య చేసుకుంటున్నాం. మన అమ్మవారికి చాలా విశేషమైన రోజు. తర్వాత రేపటి నుంచి ఆషాఢ మాసం మళ్ళీ అమ్మవారిది కొనసాగుతుంది మనకి. అయితే ఇందులో నేను ఆలోచించేది ఏమిటంటే, ఇప్పుడు మామూలుగా మనకి శక్తి ఉపాసన చేసేటప్పుడు గుణాల ప్రకారం మనం అమ్మవారిని తీసుకుని ఉపాసన చేస్తే సత్వరజస్తమో గుణాలు 3 రకాల గుణాలు ప్రతి వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది కాంపోజిషన్ వేరియేషన్ అంతే. అంటే సత్వగుణం ఎంత ఉండాలి, ఎక్కువ ఉన్నవాళ్ళు చక్కగా లలిత అమ్మవారిని ఉపాసన చేసుకుంటూ చాలా సాత్వికంగా నెమ్మదిగా అసలు మాట గట్టిగా మాట్లాడడానికి కూడా ఆలోచిస్తూ అందరిలోనూ ఆ లలితమ్మని దర్శిస్తూ అలాంటి దృక్పథంతో ఉంటారు. అది సాత్వికమైన పూజ.
తర్వాత తమోగుణం, అసలు ఏమి చెయ్యరు, నిద్రపోతూ లేకపోతే ఎప్పుడు ఏదో లేజీగా ఉండడం, ఇట్లాంటి లక్షణాలు మనలో ఇవన్నీ ఉంటాయి ప్రతి వాళ్ళల్లో. అమ్మవారిలో కూడా లలితమ్మవారుగాను ఆవిడే భాషిస్తూ ఉంటుంది. అవసరమైనప్పుడు బండాసురుణ్ణి వధించడానికి ఆవిడే ఆయుధాలన్నీ పెట్టుకుని ఆవిడే వెళ్తుంది. అదే అమ్మ సత్వరజస్తమో గుణాలని మూడింటిని కూడా ప్రకోపించుకుని ఏ వృత్తి చేయాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఏమంటున్నామని పంచకృత్య పరాయణ అనే నామం ఉంది లలితా సహస్రనామాల్లో అమ్మవారికి. అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానం, తర్వాత అనుగ్రహం, 5 గుణాలు ఆవిడ దగ్గరే ఉన్నాయట అమ్మవారి దగ్గర. అంటే ఇప్పుడు సృష్టి చేయడానికేమో బ్రహ్మని నియోగించారు, అలాగే మనకి స్థితికి విష్ణుమూర్తికి అదొక డెలిగేషన్ అన్నమాట, డెలిగేషన్ ఆఫ్ పవర్, ఆయనకు అథారిటీ ఇచ్చారు. తర్వాత లయం చేయడానికి రుద్రుడికి, శివుడికి ఇచ్చారు. ఈ మూడింటిని మళ్ళీ తర్వాత అమ్మవారు వీటన్నిటికంటే పైన ఉన్నది ఏమిటి, ఆవిడ మళ్ళీ కావాలనుకున్నప్పుడు తిరోధానం, మళ్ళీ అనుగ్రహం, మొత్తం ప్రళయం వచ్చినప్పుడు అన్నీ తీసేయడం, మళ్ళీ ఇదొద్దు అనుకున్నప్పుడు మళ్ళీ కొత్తగా సృష్టి చేయడం, అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమ్మవారి చేతిలో ఉన్నాయి. మొత్తం విశ్వ జనని పరాశక్తి ఎవరైతే ఉన్నారో. సో ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం, ఈ కారణాల వల్ల మనకి ప్రకృతిలో సంభవించే మార్పులు ఏదైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నిటికీ తగినట్టుగా ఆ ప్రకృతిలో ఇప్పుడు ఎండాకాలం వచ్చిన నీరంతా శరీరానికి అస్సలు మంచిది కాదు. లోపల ఉష్ణం ప్రకోపించి మనకి శరీరం అంతా కూడా వేడెక్కిపోయి ఉంటుంది. దీని వెనక చాలా చాలా అసలు మన ఆచారాల్లో పెట్టినవి కూడా గమనిస్తే చైత్ర వైశాఖ జ్యేష్ఠాల్లో పెళ్ళిళ్ళైన కొత్త దంపతుల్ని కూడా విడిగా ఉండమంటారు ఆషాఢ మాసంలో. ఎందుకంటే ఇప్పుడు కన్సీవ్ అయిన తల్లులకి డెలివరీ ఎండాకాలం అవుతుంది. తల్లికి పిల్లకి కూడా దాంతో చాలా ఇబ్బందులు ఉంటాయి. శాస్త్ర ప్రకారంగా చెప్పారు, అందుకని వాళ్ళని వేరే పెట్టమన్నారు. కొత్త కోడళ్ళు పుట్టింటికి వెళ్ళిపోవాలి, అత్తవారింట్లో ఉండకూడదు. దానికి చెప్పింది ఏంటంటే అత్త కోడలు ఒకే ఇంట్లో అదే అన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేది, అత్తవారితో పాటు కోడలు వాళ్ళ ఇంట్లో ఉండేది. సో అత్తగారు కోడలు అన్నారు, కానీ అసలు చేయాల్సింది ఏమిటంటే వ్యవసాయ సంబంధమైన కుటుంబాలు మనవి పూర్వకాలం నుంచి. అందరూ పనిపాటలు కలిసి చేసుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ, భార్య భర్త తల్లి తమ్ముడు అమ్మ నాన్న అందరూ కలిసి పొలం పనులకు వెళ్తారు. అలా ఉన్నప్పుడు ఆ పిల్ల కూడా అక్కడే ఉండడము, అందరూ కలిసి ఓ దగ్గర ఉండడము. ఇంకోటి ముఖ్యంగా మనం సామాజికంగా ఆలోచించుకున్నప్పుడు ఏమి అనిపిస్తుందంటే, ఇప్పుడు మనకి అప్పుడే పెళ్ళయి అందరినీ వదిలిపెట్టేసి వచ్చి పెళ్లి వల్ల ఎక్కువ మార్పులు కలిగేది ఎవరికండి, ఆడపిల్లకి. మగవాడికి ఏమీ మార్పు ఉండదు, వాళ్ళ ఇంట్లో తను ఉంటాడు. అమ్మాయి కొత్త ప్రదేశం నుంచి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాళ్ళ పుట్టిన వాళ్ళని వదిలేయడము, అందరినీ ఇంట్లో కల్చరు మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నిటినీ వదిలిపెట్టి కొత్త ప్రదేశానికి వచ్చి తన అలవాటు పడుతుంది. అప్పుడే పెళ్ళిళ్ళయి ఆ 2-3 నెలల నుంచి పెళ్ళిళ్ళయి వచ్చాక న్యాచురల్లీ ఎలా ఉంటుంది ఆ అమ్మాయికి, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు అయింది, ఇక్కడ కొత్త ప్రదేశం కొత్త వాళ్ళు, ఇవి రెండు ఆలోచించి శాస్త్రం ఏం పెట్టిందంటే మనకి రూలు, అమ్మాయిని పుట్టింటికి పంపిస్తే మొన్ననే అంతా హడావిడయి వచ్చిన అమ్మాయికి మళ్ళీ కొంచెం ఒకసారి వాళ్ళ అమ్మని కలుసుకుని చక్కగా తను కొంచెం డిస్ట్రెస్ అయ్యే అవకాశం. రెండోది ఇక్కడ వీళ్ళకి కూడా సైంటిఫిక్గా భార్య భర్తకి ఏదైతే మనం ఈ టైంలో కలవకూడదు అని చెప్పామో ఆ సెల్ఫ్ కంట్రోల్కి వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళని పుట్టింటికి పంపించడం అనేది వచ్చింది అప్పుడు. ఇప్పుడు మరి అది ఎంతవరకు ఎలా మనం దాన్ని అన్వయించుకోవాలో మనమే విఘ్నతతో ఆలోచించుకోవాలి. ఎందుకంటే అత్తగారు కాదు మెయిన్ అక్కడ ఇష్యూ, అత్తగారు కోడలు ఉండడం కోసం కాదు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎవరి కుటుంబాల్లో వాళ్ళు ఉంటున్నారు. కానీ మనకి ఇట్లా చేసినందువల్ల ఇప్పుడు వీరు చెప్పినట్టుగా ఏదైతే మన నైవేద్యాలు అవన్నీ అమ్మకి మనం పెడతామని అనుకుంటున్నామో రేపటి నుంచి, అవన్నీ చలవ చేసేవి అని అనుకున్నాం కదా. ఇందాక మనం అనుకున్నట్టు ఈ వేడి కలిగించే నీరు, తర్వాత ఎండాకాలం మనకి వచ్చే అమితమైన ఉష్ణం ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి వచ్చే పొంగు, ఆటలమ్మ, అమ్మవారు, ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి మనకు ఆ టైంలో మనకి ఉగాదప్పుడు ఒకసారి మనం ఇలాగే చేస్తాం, నైవేద్యాలు అవన్నీ చేసి చద్ది నైవేద్యం అని చెప్పి నైవేద్యం పెట్టి అమ్మవారికి చాకలికి ఇవ్వడం అనే పద్ధతి ఉంది. ఆంధ్ర వైపు ఎక్కువ వచ్చేస్తారు. ఈ ప్రాంతంలో మనం ఇట్లా బోనాలు అని చెప్పేసి మనం ఇప్పుడు చేసుకుంటాం. తర్వాత ఆవిడన్నట్టుగా ఇందాక తర్వాత మనం ఇంకో చోట ఇంకో రకంగా ఉండొచ్చు. ఎవరు చేసినా ఆ విశ్వజననికి లోకమాతకి మనందరికీ ఇప్పుడు ఇంట్లో ఒక తల్లి ఎలా అయితే పిల్లల్ని కనిపెట్టుకుని వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ క్షేమం కోసం ఆలోచిస్తూ ఏం చేయాలో అవి చేస్తుందో, అందుకే తల్లి కూడా పిల్ల ఇంటికి వస్తే వెళ్ళేటప్పుడు చలివిడి పెట్టి పంపిస్తుంది, కడుపు చలువా అని. మామూలు అమ్మే ఇంత ఇదిగా ఆలోచిస్తున్నప్పుడు విశ్వజనని ఆ పరాశక్తి మనకి అంత ఇదిగా ఇంత ఇస్తున్నప్పుడు మనం ఎంతో కృతజ్ఞతగా ఆవిడికి చేసుకునే భావమే ఈ బోనాలు సమర్పణ అని నాకు అనిపిస్తుంది. నిజంగా అమ్మ
రాధిక్ గారు, ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నప్పటికీ ఎంతమంది ఆడబిడ్డలు తమ కుటుంబ సభ్యులతో అమ్మకి బోనం తీసుకొచ్చినప్పటికీ వెరీ ఫస్ట్ బోనం ఏ అమ్మకైనా తీసుకెళ్లేది మీరు కదా. మీరు ఇచ్చిన తర్వాత మాత్రమే మిగతా అందరూ ఇస్తుంటారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది, మీరు ప్రతి గుడికి మొదటి బోనం అనేది మీ నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తీసుకెళ్లడం అంటే ఎలాంటి భావన ఉంటుంది అసలు? ముందుగా తెలంగాణ జంట నగరాల ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఐటీఎం తరఫు నుంచి అలాగే మా తరఫు నుంచి నేను చెప్పాలి ఏంటి అని అంటే, ప్రతి ఒక్క ఫెస్టివల్ ఒక నెల, ఒక రోజు, 2 రోజులు జరుపుకుంటారు. కేవలం ఈ ఆషాఢ మాసంలో జరుపుకునే ఒక పండగే నెల మొత్తం జరుపుకుంటారు. అలాగే ఆషాఢం శ్రావణం కలిపి 2 నెలలు అమ్మవారి పండగలు కంటిన్యూగా అవుతాయి. మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మేలో ఏం పండగలు ఉండవు. ఈ గ్యాప్ అంతా ఇచ్చిందంతా ఒకటేసారి ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం దాకా ప్రతి ఆడపడుచు చాలా సంతోషంగా, అందంగా, ఆనందంగా జరుపుకునే పండగ. కరువు తీరా అంటారు మామూలుగా. ఎదురు చూస్తూ ఉన్నాము, రావట్లేదు, ఇప్పుడు వచ్చింది పండగ. అందులో ప్రత్యేకంగా మేము ప్రతి గుడికి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించడం ఎందుకు స్పెషల్ అంటే, మేము మా హోల్ సోల్ అంతా దేవుడికి డెడికేట్ చేస్తుంటాం. మాకు లైఫ్లో పెళ్ళి, పిల్లలు అలాంటివి ఏమి ఉండదు. ఒక బ్రహ్మచర్ని లైఫ్ అనమాట. ఏదున్నా మేము 24 గంటలు అమ్మ ధ్యానంలో ఉంటాము, ఆమెకు పూజలు చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు పూజలు ఎవరైతే బోనాలు ప్రత్యేకంగా మాతో చేయించాలనుకుంటారో వాళ్ళు కూడా వీళ్ళ ద్వారా చేయిస్తే అమ్మకు నైవేద్యం కానీ బోనం కానీ సమర్పించి వీళ్ళు ఎక్కిస్తే అమ్మ నైవేద్యం తింటుంది. వీళ్ళ ద్వారా అమ్మవారికి బోనం ఎక్కిస్తే అమ్మ ఆలకిస్తుందన్న ఒక నమ్మకంతో చేయిస్తుంటారు. అలాగే వెళ్ళిన ప్రతి చోట మమ్మల్ని ఎందుకు స్పెషల్గా చేస్తారు అని అంటే, మేము ఆ డప్పు చప్పులకి ఆ లయబద్ధంగా ఆ నృత్యం చేస్తూ ఆ అటైర్లో అన్నన్ని కిలోలు బోనం ఎత్తుకొని అమ్మ ఆవగించి మేము ఆడుతూ నృత్యం చేస్తూ ఆ గుడి దాకా వెళ్తాం. హోల్ టోటల్ బోనాల్లో అందరు వెయిట్ చేసేది ఏంది అని అంటే, బోనాల పండగ అంటేనే డప్పు చప్పుళ్ళు, అలాగే మేళ తాళాలు ఆడి తాగి తిని చిందేసే పండగ అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేసే పండగ అని అంటే ఫస్ట్ బోనాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఫస్ట్ అమ్మకి బోనం సమర్పించే దగ్గర నుంచి నైట్ వరకు ఆ అమ్మవారి పలారం బండ్లు, తొట్టెళ్ళు అలాంటివన్నీ ఊరేగింపులుగా వస్తుంటాయి. అవన్నీ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు కూడా చిన్న నుంచి పెద్ద దాకా కలిసి సంతోషంగా, ఆనందంగా చేసుకునే పండగ బోనాలు అని చెప్పాలి. సో ఇప్పుడు రాధిక్ గారు ఒక మాట చెప్పారు, సాత్విక్ శర్మ గారు, డప్పు చప్పుల్లో విన్యాసాలు ఉంటాయి, పోతరాజులు ఉంటారు, శివసతుల నృత్యాలు ఇవన్నీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా కనిపించేది ఎలా అయితే జోగిలు తీసుకొచ్చేటువంటి బోనమో పోతరాజులు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటారు. ఒక మాట ఏమంటారంటే, 7 అక్క చెల్లెలకి ఒక సోదరుడుగా. ఎందుకంత ప్రత్యేకత పోతరాజుకి? వాస్తవికానికి మన యొక్క గ్రామ దేవతల అక్క చెల్లెళ్ళకి ఒక చాలా ప్రీతివంతమైనటువంటి ఒక సోదరుడు ఈ యొక్క పోతరాజు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ యొక్క దుష్ట సంహారం నిమిత్తం ఈ అక్క చెల్లెళ్ళు వెళ్తున్నప్పుడు వీరికి తోడుగా ఆ యొక్క పోతరాజు వెళ్ళేవారని చెప్పండి మన శాక్తి ఆగమంలో చెప్పబడింది. ఎప్పుడైతే ఆ పోతరాజుల విన్యాసము, ఆ జోగిని స్త్రీలు తీసుకునేటువంటి యొక్క సమర్పణ చేసే భోగం ఎలా అయితే తీసుకెళ్తారో, ఇప్పుడు మనకి ఏది ఇష్టమో అది ఇస్తే మనం చాలా సంతోషపడతాం, రాగానే ఎంతో అద్భుతంగా మనం దాన్ని ఫీల్ అవుతాం. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి యొక్క జోగిని స్త్రీలు, అలాగే వారి సోదర సమానుడైనటువంటి యొక్క పోతరాజు అలా ముందుగా వస్తూ ఆ డప్పు వాద్యాలతోటి, నృత్యాలతోటి చిన్న పెద్ద ఆడ మగ అందరూ కూడా సమైక్యంగా ఆడుకుంటూ ఆహ్లాదకరంగా అమ్మవారికి సమర్పణ చేస్తే ఒక తల్లికి అంతకంటే ఇంకెక్కువ ఏం కావాలమ్మా? ఆ సంతోషం కంటే ఇంకెక్కువ ఏం పొందుతుంది చెప్పండి. ఆ విధంగా చాలా తొందరగా అమ్మవారి మనస్సుకు హత్తుకుంటుందనేది మా యొక్క నమ్మకం. సో ఉషా గారు, బోనం అలంకారం కూడా భలే కన్నుల పండుగ కనిపిస్తుంది. అక్కడ మనం ఏదైతే ఒక ప్రత్యేకంగా చెప్తూ ఉంటామో, పసుపు కుంకుమలు ఉంటాయి, అందులో వేప పువ్వు ఉంటుంది, వేప మండలు ఉంటాయి, ఇవన్నీ దానికి అలంకారానికి ఎందుకంత ప్రత్యేకత కనిపిస్తుంది మనకు? ఎప్పుడైనా కూడా అమ్మవారినమ్మ మనం చక్కగా అలంకరించుకొని చూసుకుంటాం. అసలు మామూలుగా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ప్రతి స్త్రీ కూడా అమ్మవారి స్వరూపమే కదా. మనం చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు కూడా బాల అని చెప్పి 2 ఏళ్ల నుంచి కూడా వాళ్ళకి బాల పూజ అని చేసుకుని అక్కడి నుంచి ఎదుగుతూ వస్తూ ఉన్నప్పుడు పెద్ద మనిషి అయ్యే వరకు కూడా వాళ్ళని చక్కగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ ఉన్నట్టు భావించి బాల పూజ చేస్తాం, కన్యా పూజ చేస్తాం. పునిస్త్రీకి మనం సువాసిని పూజ చేస్తాం, పెళ్ళైన వనితకి.
అది ఆ భావన దేనికోసం అని నాకు అనిపిస్తుంది అంటే, ఎందుకు అట్లా పూజ చేస్తామంటే మన లోపల ఉన్న శక్తి, శివశక్తి స్వరూపం మనందరం కూడా. ప్రతి వాళ్ళల్లో అంటే మనం అంటారు అసలు అయితే పరమాత్మ తప్ప పురుషుడు ఎవరు లేరు అంటారు మామూలుగా. పురుషులు కూడా మామూలు స్త్రీ స్వరూపాలే, కాకపోతే పరమాత్మ ఒక్కడే పురుషుడు, మిగిలిన అందరూ స్త్రీలు అనే భావన. కానీ ప్రతి వాళ్ళల్లో కూడా సైంటిఫిక్గా చూసినా కూడా మేల్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి. ఆధ్యాత్మికంగా మనం అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది తండ్రులు చాలా కరుణతో చాలా ఆప్యాయంగా పిల్లల్ని మెత్తటి మనసుతో పెంచేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది తల్లులు శిక్షించి కఠినంగా ఉండి వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మేల్ హార్మోన్స్ ఎక్కువ పనిచేస్తున్నాయి, వాళ్ళకి ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ పనిచేస్తున్నాయి. తల్లి అనే భావన ప్రతి వాళ్ళల్లో ఉంది, పెంచి పోషించేది తల్లి కదా. సో ఇప్పుడు తల్లిగా ఉన్నప్పుడు మనకి ఏంటి, సృష్టిలో మనం ఒక తల్లి ఒక ఆడది స్త్రీ ఉన్నప్పుడు ఎంతో చక్కగా అందంగా అలంకరించుకుని మనం ఎట్లా అందుకే ఏం చెప్తారు చక్కగా పెద్దలు విఘ్నులు కూడా అంటారు, పూజ ఏమైనా చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మనని మనం అలంకరించుకుని అమ్మవారిని అలంకరణ చేయాలి అని. అంటే ఎప్పుడూ చక్కగా మనం సౌభాగ్యంగా చక్కగా అందంగా ఆనందంగా ఉండాలి. దానికేంటి పసుపు కుంకుమ కూడా చెప్తారు. పసుపు ఏమో శివుడి స్వరూపం అని, కుంకుమ అమ్మవారి స్వరూపం. వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర తత్వం. అక్షరాన్ని ఎలా ఉండరు అసలు విడతీయలేము. కాబట్టి పసుపు కుంకం, పసుపు రాయడం కుంకం పెట్టడం అంటే మనం శివుణ్ణి, మన శివానందలహరిలో చదువుకున్న, సౌందర్యలహరిలో చదువుకున్న శివుడిని పార్వతీదేవిని విడిగా చూడలేము. ఇద్దరూ ఒకటే, సగం సగం. వాగర్ధావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఇద్దరు సగం సగం. ఆ సగం సగం ఉన్నప్పుడు ఆలోచన ఒకళ్ళు, ఆచరణ ఒకళ్ళు అంటారు. ఆచరణ శక్తి రూపంగా మనం అమ్మవారిని కొలుచుకుంటున్నాం. సో మనం ఎట్లా అయితే చక్కగా కనిపించి మనకు ఎట్లా మనకు ఇదిగా ఉందో అట్లా. ఇంకోటి ఆలోచిస్తే ప్రపంచం మొత్తం అమ్మవారి సృష్టి అని అనుకుంటే, ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలని కనుక మనం గుర్తు చేసుకుంటే అమ్మ నడుము ఎక్కడ, అమ్మ కళ్ళు ఎక్కడ, మొత్తం ఇందులో మనకి భారతదేశంలో ప్రతి పార్ట్ ఒక్కొక్క దగ్గర ఉంది. మనకి ఆ దీనిలో దక్షయజ్ఞం అప్పుడు పడి కదా 18 అదేమిటి అదంతా కలుపుకుంటే మనం అమ్మ మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉంది. ఆవిడ కంచికి వెళ్తే మనకు అసలు ఒకలాంటి చాలా ఆధ్యాత్మికమైన ఫీలింగ్, అమ్మవారి నాభిస్థానం కంచి. అట్లా అమ్మవారికి ప్రతి చోట ఒక్కొక్క స్థానం ఉంది. సో నాభిస్థానం అమ్మవారి ఇంత విశ్వ మొత్తం ఇంత ఉన్న తల్లికి ఎట్లా అలంకరించుకుంటాం, చక్కటి వడ్డాణం పెడదాం నడుం దగ్గర. అమ్మవారు ఇంత చక్కటి విశాల కళ్యాణి అని చదువుతారు సౌందర్యలహరిలో అమ్మవారి శ్లోకం. ఇంత విశాలమైన నయనాలు ఎందుకు, ప్రపంచవ్యాప్తంగా అంతటినీ కూడా చూసి అందరినీ క్షేమం కోరుతోంది కాబట్టి ఆ కళ్ళకి చక్కగా కాటికి పెడదాం. చక్కగా అమ్మవారికి శివుడికి 3వ కన్ను ఉన్నట్టే ఇక్కడ అమ్మవారికి కూడా 3వ కన్ను ఉంటుంది అంటారు. దీని దగ్గర ఏం చేయాలి, చక్కటి అమ్మవారికి నామం దిద్దుదాం కుంకంతో. తర్వాత సూర్యుడు చంద్రుడు పెడదాం, ఎందుకంటే ఆ రెండు అమ్మవారికి 2 కళ్ళు, సూర్యుడు చంద్రుడు. ఇట్లా భావన చేసుకుంటూ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని భావన చేసుకుంటూ అమ్మవారిని అలంకరించేటప్పుడు అలా అలంకరించామనుకోండి ఎంత ఆనందం. అసలు మనం వరలక్ష్మి వ్రతం అప్పుడు, ఈ బోనాలప్పుడు, ఇలాంటప్పుడు అమ్మవారి పూజలప్పుడు చూస్తే ఆ అలంకరించిన తల్లి ఆనందం, అసలు ఆవిడకి భోజనం అక్కర్లా ఆ రోజు. మా అమ్మవారు ఎంత బాగుంది, అమ్మవారు ఎంత బాగుంది, ఎంత బాగా కుదిరింది ఇవాళ, కన్ముక్కు తీరు, చక్కగా పూలమాలలు, ఆ చీర, అన్ని ఆభరణాలు, అన్ని ఆభరణాలు ఆవిడకి పెట్టి చూసి ఆనందపడే తరుణం. అంటే ఏంటంటే దీంట్లో సిగ్నిఫై చేసేది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇవంతా బాగుంది, అసలు నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక కోణం ఏంటంటేనమ్మా, ప్రతి వాళ్ళల్లో ఉన్న అమ్మ తత్వాన్ని చూస్తూ ప్రతి వాళ్ళలో భగవంతుణ్ణి చూడగలగాలి. అది అల్టిమేట్ సాధనకి మనకి పరాకాష్ట. అంటే అంతవరకు ఇవన్నీ నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి మనకి కార్యక్రమాలు. ఫైనల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ అమ్మని చూసినా కూడా విశ్వజనని గుర్తు రావాలి. ఆవిడ అమ్మవారు స్వరూపము. అందుకే ఇంటికి వచ్చిన అమ్మకు కూడా మనం ఏం చేస్తాం, ఎవరు ఆడవాళ్ళు వచ్చినా కూడా బొట్టు పెట్టి చేతిలో ఒక పండో ఏదో ఇస్తాం. పోనీ పండు ఉన్నా లేకపోయినా చక్కగా బొట్టు పెడతాం, అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి గౌరవం చేయడం అనమాట, వాళ్ళకి మర్యాద చేయడం అన్నది. అంటే అమ్మ సాక్షాత్ అమ్మే మన ఇంటికి వస్తే, మనం ఇప్పుడు గుడికి రేపు మనం వెళ్ళాం అసలు ఎంత చక్కగా అలా అలంకరణ కానీ ఇది కానీ, అలాగా మన ఇంటికి కూడా ఎవరైనా వచ్చినప్పుడు అమ్మవారి స్వరూపంగా ఆవిడ మన ఇంటికి వచ్చింది, ఈవిడికి మనం సత్కారం చేసుకోవాలి అనే భావన. సో రాధిక గారు, అంత బరువైనటువంటి బోనాన్ని మీరు ఎత్తుకుంటారు, మీరు చేసుకునేటువంటి అలంకారంతో పాటుగా అమ్మవారికి అంత పెద్ద అలంకారం చేసి, ఒక పక్కన నిమ్మకాయల దండలు కూడా వేసుకొని, నోట్లో నిమ్మకాయలు, ఒక త్రిశూలం, ఇవన్నీ పట్టుకొని అలా నృత్యం చేస్తూ వెళ్ళడం అనేది కొన్ని గంటల పాటు కొనసాగుతుంది. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అది మేము ఆషాఢ మాసము అందరూ అనుకునే విధంగా ఉండదు మాకు. మేము చాలా నియమ నిష్టలతో ఉంటాము.
మేము ఎక్కడికి వెళ్ళినా ఆ నియమ నిష్టలను పాటిస్తాము. ఆషాఢ మాసం నెల అంతా అమ్మవారికి ప్రతి గుడిలో మేము బోనం సమర్పిస్తాం కాబట్టి ఎక్కడ కూడా మేము తగ్గకుండా నిష్టతో అమ్మవారి బోనం రెడీ చేసేటప్పుడు కూడా మేము ఎంత అందంగా అలంకరించుకుంటామో అమ్మని కూడా మా తలపైన పెట్టి తీసుకెళ్తాం కాబట్టి ఆమెను కూడా అంత అందంగా అలంకరిస్తాము. అమ్మను అలంకరించడం అంటే ఒక స్త్రీ రూపాన్ని, ఒక శక్తి రూపాన్ని, అలాగే ఆ అమ్మని మనము చక్కగా అలంకరించి ఆ పూలమాలలు అవన్నీ వేసి అమ్మవారికి బోనం పసుపు కుంకుమతో ఆ వేప కొమ్మలతో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా, అందులో చిన్నది కూడా పెట్టారు, చాలా నిలువెత్తు ఉండేది కూడా మీరు నెత్తిన పెట్టుకుని కనీసం పట్టుకోకుండా చేసేటువంటి ఆ నృత్యాలు అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మేము ఆ అమ్మవారు ఇది పూజలు వస్తుంది ఆషాఢ మాసం అంటే ఒక నెల ముందు నుంచే అమ్మవారికి కావాల్సినవన్నీ మేము తెచ్చుకొని సమకూర్చుకుంటూ ఉంటాం. అలాగే నెల తరబడి మా ఇంట్లో కూడా గుడులు అవన్నీ ఉంటాయి కాబట్టి మేము అమ్మవారికి కూడా అన్ని పూజలు చేస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పద్ధతిగా ఒక నియమ నిష్టలతో ఎవరింటికి వెళ్ళినా కానీ మేము భోజనం అవన్నీ చేయకుండా ఒక పద్ధతిగా మేము మా చేతితోనే వండుకొని తినడము, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి బయట ఫుడ్ అదంతా తీసుకోకుండా కొన్ని నిష్టలు మేము పాటిస్తాం కాబట్టి ఆ బోనం ఎత్తుకున్నప్పుడు ఆ పవర్ అనేది ఒక అమ్మ పవర్ అనేది మా ఒంటి మీదకి వచ్చి మేము అది ఎలా బ్యాలెన్సింగ్ గా తీసుకెళ్తామో మాకు కూడా తెలీదు. ఆ బోనం తలపైన పెట్టినంత వరకే మాకు గుర్తుంటది. ఆ తలపైన పెట్టిన తర్వాత డప్పు చప్పుళ్ళు, ఆ ఒగ్గు బృందాలు వాళ్ళందరూ మమ్మల్ని అమ్మ ఆవగించేలాగా ఆ సౌండ్స్ అన్ని చేస్తారు. ఆ పూనకం మా ఒంటిపైకి రాగానే మేము ఆ బోనం ఎలా గుడి వరకు తీసుకెళ్తామో కూడా మాకు అసలు ఆ అమ్మ పవర్ తోనే వెళ్ళిపోతాం మేము టెంపుల్ వరకు. సో ఈ పండగలో అమ్మవారికి మేము ఎంత నిష్టగా ఉంటామో ప్రతి ఒక్కరు కూడా మా నిష్టను చూసి మాతో చేయించుకోవాలి. వీళ్ళు ఏదైనా ప్రత్యేకంగా అమ్మవారి పూజలు చేసేటప్పుడు ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా మేము బోనం వండేటప్పుడు కూడా నోటికి బట్ట కట్టుకొని ఆ తుప్పిళ్ళు కూడా అందులో పడకుండా అట్లా నిష్టగా చేస్తామన్నమాట. ఎందుకంటే 365 రోజులు ముక్తిని ప్రసాదించే తల్లికి మనం ఒక్కరోజు భోజనం పెడతాం. ఆ భోజనం ఎక్కడ కూడా అమ్మవారికి తక్కువ కాకుండా అన్ని చలవ చేసే పదార్థాలు, పరమన్నం, పచ్చన్నం, అలాగే కోయిగూర, అలాగే ఇంకా చెప్పాలంటే బెల్లం బూరెలు అంతా ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినట్టు ఒక భోగం అంటే ఒక ప్లేట్లో మనం అన్ని వెరైటీస్ ఎలా పెట్టుకుంటామో అమ్మకు కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే ప్రతి ఒక్కటి అమ్మ ఆలకించే విధంగా అమ్మకు చూస్తే ఏది కూడా తక్కువ కాకుండా నిండుగా ఉండాలని అన్ని చలవ చేసే పదార్థాలు, పచ్చి పులుసు కానివ్వండి, ఉల్లిగడ్డ కానివ్వండి, చింతపండు కానివ్వండి, అన్నీ అమ్మవారికి అలా సమకూర్చి చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ పైన జ్యోతి కూడా చాలా విశేషం అండి. ఆ జ్యోతి మనం టెంపుల్కి వెళ్ళే వరకు, అమ్మవారి చెంత చేరే వరకు మేము కరెక్ట్గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ అమ్మవారి చెంత చేరిన తర్వాత మనకి ఏం ఫీలింగ్ వస్తుందంటే ఈ జ్యోతి ఎలా అయితే వెలిగిందో మనం గుడికి వెళ్ళేంత వరకు ఈ ఏడాది మొత్తం అమ్మవారు మనకి అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని ఒక వెలుగుని ప్రసాదిస్తుంది అని ఒక నమ్మకం తీసుకెళ్తూ ఉంటాం. అలాగే కొంతమంది కొన్ని ప్లేసెస్ లో ఎలా చేస్తారంటే వాళ్ళు ఏదైతే ఫుడ్ గా తీసుకుంటారో కొంతమంది పచ్చన్నం పెడతారు, కొంతమంది తెల్లన్నం పెడతారు, కొంతమంది పరమన్నం పెడతారు. ఎవరికి ఎలా అనుకూలంగా ఎవరికి ఎలా ఆనవాయితీ ఉంటే అలా పెడతారు. కొంతమంది అంటారు పచ్చన్నమే పెట్టాలి, కొంతమంది అంటారు తెల్లన్నమే పెట్టాలి, కొంతమంది ఎలా అంటారంటే మనం పసుపు వేసుకొని అన్నం తినగలుగుతామా, అమ్మవారికి ఎలా పెడతాము, మనం ఎలా తింటామో అమ్మవారికి కూడా అలాగే పెట్టాలంటారు. సో ఎవరిది ఏదైనా ఎవరి భక్తి వాళ్ళది. అమ్మ దగ్గర చూపించుకోవాలి, అమ్మ దగ్గర మనకు ఒక మంచి ఇది ఉండాలి, అమ్మ మనం పెట్టే నైవేద్యంలో ఎక్కడ కూడా తక్కువ కావద్దు అని ప్రతి ఒక్కరు ఆలోచించి మనం ఏదైతే భోజనంగా చేస్తామో అమ్మవారికి కూడా అదే భోజనంగా పెట్టాలని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో నైవేద్యాలకు అప్పటి నుంచి అనాదిగా ఆచారం వస్తుంది, పచ్చన్నమే పెట్టాలి, పరమన్నమే పెట్టాలి. కొన్నిసార్లు కొన్ని దగ్గర తెల్లన్నం అట్లా పెడితే కూడా కొంతమంది విమర్శించారు, అమ్మవారికి అలా పెట్టడం ఏంటి, తెల్లన్నం పెట్టకూడదు కదా, పసుపేసే పెట్టాలి, పరమన్నమే పెట్టాలి అని. కానీ కొంతమంది ఏమంటారంటే మళ్ళీ పసుపు వేసి మనం అన్నం తినాలంటే తినం కదా, అమ్మవారికి కూడా అలాగే పెట్టాలి అని ఆ నైవేద్యాలన్నీ అంత కరెక్ట్గా చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో ఇప్పుడు రాధిక గారు ఒక మాట చెప్పారు, బోనం చేసి బోనం మీద దీపాన్ని పెట్టుకొని తీసుకెళ్తాము, ఒక వెలుగునిచ్చేటువంటి దీపం, గండా దీపం అంటారు కదా. సో గండా దీపం అనేది మనకి ఏదైనా దుష్ట శక్తులో లేకుంటే మనకి ఆపదల నుంచి రక్షిస్తుంది అని, అదేనా ఇప్పుడు అమ్మకి బోనం సమర్పించడంలో ఉంది? అక్షర సత్యం అమ్మది. ఎందుకంటే పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఎవరికైనా శరీరంలో ఆరోగ్యం బాగలేకపోయినా వారి యొక్క కులదైవానికి గోధుమ పిండితో చేసినటువంటి యొక్క గండ దీపాన్ని తల మీద పెట్టుకొని తలార స్నానం చేసి
ఆ గండదీపంతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ గండదీపాన్ని స్వామికి అమ్మవారికి సమర్పణ చేయడం జరుగుతుంది. అటువంటి యొక్క గండదీపము ఈ యొక్క బోనాల్లో ఎందుకు ప్రత్యేకత అంటే, జోగిని స్త్రీ ఎవరైతే ఆ బోనాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తారు, ఇప్పుడు వారు చెప్పినట్టుగా రాధికా గారు చెప్పినట్టుగా ఆవిడకి చాలా ప్రీతికరమైనటువంటి, వారు సంవత్సరం మొత్తం కూడా అదే దీక్షలో ఉంటారు. వారికి వేరే వ్యామోహాలు వేరే దేని మీద కూడా ఏమీ యావిగేషన్స్ ఉండవు. కేవలం వారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస ఆ యొక్క జగన్మాతే, వారి యొక్క శరీరం అంతే కూడా ఆ స్వామికి ఆ అమ్మవారికి అర్పణే, ఆ శివుడికి ఆ యొక్క జగన్మాతకి మాత్రమే అర్పణ. అటువంటి ఆ యొక్క ఎటువంటి యొక్క వేరే ఉద్దేశం లేని యొక్క జోగిని స్త్రీ కనుక ఆ బోనాన్ని సమర్పణ చేసి ఆ గండదీపాన్ని తీసుకొని వెళ్ళడం వలన ఈ యొక్క ఏ ఇంటి నుంచి అయితే ఆ గండదీపం వెళ్తుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక అనారోగ్య స్థితి అంతే కూడా ఆ జ్యోతి ప్రజ్వలనతోటి నశింపజేస్తుంది, గాఢాంధకారాన్ని అంతే కూడా తొలగింపజేస్తుంది అనేది మనకి ఆ శాస్త్రం చెప్పినటువంటి ఒక విశేషం. సో ఇప్పుడు ఉషా గారు, మనం బోనాలు చేస్తూ ఉన్నాము, ప్రతిరోజు మనల్ని అమ్మ భోజనం పెట్టి దీవిస్తోంది, లేకుంటే మనల్ని చల్లగా చూస్తుంది, ఒక రక్షగా ఉంటుంది అనుకున్నప్పుడు మళ్ళీ గివింగ్ బ్యాక్, అమ్మ నువ్వు మమ్మల్ని ఇంతకాలం చూసావు, ఈ ఒక్కరోజు దాంట్లో ఉన్నది ఏంటి అసలు? 365 రోజులు 64 రోజులు నువ్వు మమ్మల్ని చక్కగా చూసుకున్నావు, ఇది మేము ఇస్తున్నాము నీకు. దాన్ని ఎలా చూడొచ్చు అసలు? కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అంటారు, ఏమంటారు? కరెక్ట్, అదే మాట, కృతజ్ఞత. ఇప్పుడు మనకి ఏమి అడగకుండానే చేస్తున్న అమ్మకి ఇంట్లోనే చూడండి, ఇప్పుడు పిల్లలు ఉంటారు. నాకు చాలా, నేను ట్రైనర్గా ఈ కౌన్సిలింగ్ ట్రైనింగ్ సెషన్స్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ పసి మనసుల్లో, అంత చిన్న మనసుల్లో వాళ్ళకి ఎంత చక్కటి భావాలో. ఒక పాపకు రోజు చెప్పింది, చాలా పువర్ ఫ్యామిలీ వాళ్ళు, మామూలు దీంట్లో ఆ అమ్మాయికి ఫీజుకి దీనికే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ మదర్ పనిచేస్తున్న వాళ్ళు ఎవరో ఆ అమ్మాయికి చదివిస్తున్నారు. ఇట్లా నడుస్తోంది. 3 పిల్లలు ఆ తల్లికి, 2 ఆడపిల్లలు. వాళ్ళకి ఎలా ఉన్నా మగపిల్లవాడి కోసం ఆశ ఉంటుంది కాబట్టి 3వది మగపిల్లవాడు పుట్టే వరకు కూడా 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళని పోషించలేని పరిస్థితి. తండ్రి ఏమీ పట్టించుకోడు, తల్లి పాపం ఏదో కష్టం చేసుకుంటుంది. ఇది పరిస్థితి. ఆ పాప అంటుంది, ఒకరోజు మా ఇంట్లో నా బర్త్డే రోజు మా బాబు యూఎస్ నుంచి నాకు అక్కడి నుంచి కేక్ అది పంపించి బుక్కే అవి పంపించాడు. అప్పుడు ఆ పాప వచ్చిందనమాట, ఆ చిన్న పాప వచ్చి చూసి, ఏంటమ్మా ఇట్లా దీంతో వచ్చింది, ఇది అది ఎక్కడి నుంచి, అన్న పంపించాడా? అవునమ్మా అన్న పంపించాడు. ఏంటి అని అంటే, ఇవాళ, అప్పుడు మా హస్బెండ్ చెప్పారు, ఇవాళ తన బర్త్డే అందుకని చెప్పేసి అన్న పంపించాడు అని చెప్పేసి. ఇంత మొహం అయిపోయింది, ఇంత ఆనందము పడిపోయింది. ఏమంది తెలుసా, అమ్మ నేను తర్వాత మళ్ళీ నీ దగ్గర ఇస్తాను, మా అమ్మది కూడా చెప్పింది, దసరాలు ముందు రోజో ఏదో అని చెప్పిందమ్మా, నేను ఒక్కసారి గుర్తు చేసుకుంటాను, అమ్మ నాకు ఒక్క 100 రూపాయలు ఇస్తావమ్మా, మళ్ళీ పట్టుకుందు తర్వాత ఎప్పుడైనా, నేను మా అమ్మకి ఏదైనా కొంటానమ్మా, గాజులు కొంటానమ్మా, గాజులు కొని మా అమ్మకి ఇస్తాను. నాకు నిజంగా ఐ వాజ్ సో టచ్డ్ అండి. అంత చిన్న పిల్ల, 7 ఏళ్ళు 8 ఏళ్ల పిల్ల అమ్మకి గాజులు కొనిపెట్టాలి, అమ్మకి గాజులు ఆ రోజు పుట్టినరోజుకి అనే భావన, అంటే ఒక చిన్న ఏదైనా తనకున్నది. అక్కడ ఆ తల్లి ఎంత సంతోషపడుతుందండి ఆ గాజులు వేసుకుని, ఆ చిన్న పిల్ల. అంటే మనకి మామూలుగా మనం పెంచి వాళ్ళని పోషిస్తున్న మామూలు తల్లికే ఇంత ఆనందం ఉంటే ఒక పిల్ల ఇది అని, ఆ విశ్వజనని అసలు ఇంత మనం అడగకుండానే, అసలు తల్లికి ఆవిడకి డెలివరీ అవ్వకముందరే పిల్లల పోషణకు కూడా ఆవిడ మొత్తం ఏర్పాటు చేస్తోంది కదా. ఎవరు అడిగారు? పిల్ల పుట్టాక ఎట్లాగా భోజనం అని ఆలోచిస్తున్నారా ఎవరైనా? అది కూడా ముందరే ఏర్పాటు చేసి ప్రతి జీవికి తిండికి ఎటువంటి కష్టం లేకుండా, పోషణకి ఎటువంటి కష్టం లేకుండా ముందరే ఏర్పాటు చేస్తున్న తల్లికి అసలు మనం ఏం అడిగింది ఆవిడేం అడగదు. ఈ అరిషడ్ వర్గాలు బండాసురుల్లాగా ఆవిడ అవతారం ఎత్తకుండా మన లోపల ఉన్న అరిషడ్ వర్గాల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని నిర్మూలించుకుంటే, పవిత్రమైన హృదయంతో ఆవిడికి పూజ చేస్తే చాలు. అమ్మా నువ్వు ఇంత గొప్పదానివి, నన్ను ఎప్పుడు ఇలా జారిపోకుండా చూసుకో అమ్మా, ఆ శక్తి నాకు ఇవ్వమ్మా అని ప్రే చేస్తే ఎప్పుడూ అండగా ఉంటుంది చేయి పట్టుకుని. మన వైపు నుంచి కృతజ్ఞతగా చేసేది ఏమిటంటే, ఇట్లా మనం ఒక రోజైనా కూడా ఆవిడ పేరు చెప్పుకుని, అమ్మా నాకు చేతనైంది, నేను అన్నీ నువ్వు ఇచ్చినవే అమ్మా, నేనేమి ఇవ్వట్లేదు, అందుకని దీంతో పాటు నువ్వు ఇచ్చిన బియ్యం, నువ్వు ఇచ్చిన పంట, నువ్వు ఇచ్చింది అన్నిటితో తయారు చేశాను, నా మంచి మనస్సుతో నీకు ఇవి అర్పిస్తున్నానమ్మా, ఈ మనస్సుతో నేను ఇచ్చింది ఇవి తీసుకుని మమ్మల్ని అందరినీ చల్లగా చూడు అని వేడుకోవడం, గ్రాటిట్యూడ్ చూపించుకోవడం అంతే. సో రాధిక్ గారు, ఇప్పుడు
మీరు ఎలా అయితే అమ్మకు సేవ చేస్తూ అమ్మకి బోనం ఇస్తుంటారో అక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఒక నమ్మకం ఏంటంటే మీ ఆశీస్సులు కూడా వాళ్ళకి కావాలి అనేది. మీ దగ్గరికి వస్తుంటారు కదా చాలామంది, మీరు ఆ పూనకాలతో బోనం తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ఒక అడుగు వేయడానికి కూడా చాలా సమయం పడుతుంది, ఎందుకంటే మీ చుట్టూ అంతమంది భక్తులు మూగుతూ ఉంటారు కదా. అప్పుడు ఏమనిపిస్తుంది, మిమ్మల్ని మీరు ఒక సేవకురాలుగా చూసుకుంటారా, లేకుంటే వాళ్ళకి మీరు ఆశీర్వాదాలు ఇస్తున్నారు, మిమ్మల్ని కూడా ఒక అమ్మ రూపంలో చూసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు ఉండేటువంటి ఒక భావన అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది ఆ టైంలో అసలు? మనం ప్రతి గుడిలో అమ్మవారికి పూజ చేస్తాము, ప్రతి దగ్గర అన్ని పెడతాము, అమ్మవారికి అలంకరణ చేస్తాము, అమ్మవారికి అన్ని సమకూరుస్తాము. అయితే ఆ అమ్మ వాళ్ళతో మాట్లాడదు. ఆ అమ్మే మా ఒంటి మీదకి వచ్చి మేము అలా వెళ్తూ ఉంటే అందరూ అమ్మ వస్తుంది, అమ్మ ఆశీర్వదిస్తుంది అని చెప్పి ఆమె కాళ్ళు తగిలినా చాలు, ఆమెను చేయి పట్టుకున్నా చాలు, ఆమెను ముట్టుకున్నా చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము బోనం ఎత్తుకొని వెళ్ళేటప్పుడు కొన్ని వందల వేల సంఖ్యలో ఉంటారు జనాలు. ఇప్పుడు గోల్కొండ కానివ్వండి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర కానివ్వండి, లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్ దగ్గరనే కానివ్వండి, నార్మల్గా మేము వెళ్ళిన ప్రతి చోటు అమ్మకి ఎలా అయితే వైనం ఇస్తారో అలా వైనం ఇచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా చీర సారె అవన్నీ పెట్టి అమ్మని ఎలా అయితే గౌరవప్రదంగా మనం చూస్తామో మమ్మల్ని కూడా అలాగే చూస్తారు. అలా నేను బ్లెస్డ్ అనే చెప్పాలి. అంటే నేను నన్ను మొక్కుతున్నారు అని ఎప్పుడు అలా అనుకోను, నా ఒంట్లో ఉన్న అమ్మవారిని మొక్కుతున్నారు. ఎవరైనా నా కాళ్ళు మొక్కినా కానీ నేను ఎప్పుడు వీళ్ళేంది నా కాళ్ళు మొక్కుతున్నారు అన్న ఇంటెన్షన్ నాకు ఉండదు. ఎప్పుడైనా నేను ఒకటే ఇంటెన్షన్ నా మైండ్లో ఏముంటుందంటే నా ఒంట్లో ఉన్న అమ్మవారిని మొక్కుతున్నారు అన్న ఫీలింగే నాకు ఉంటుంది. అలా అన్నమాట. నిజమే, అంటే అక్కడ అంతా చుట్టూతా కనిపించేదంతా ఒక భక్తిభావమే కనిపిస్తుంది. ఆ రోజంతా ఉదయాన్నే 4ంటికే తొలి బోనం అనేది అమ్మవారికి సమర్పించిన తర్వాత అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ డే మరీ ఇంకొక ప్రక్రియ కనిపిస్తుంది. కానీ కొన్ని ప్లేసెస్ లో ఎలా ఉంటుంది అంటే కొన్ని విలేజెస్ లో అవి క్యాస్ట్ ఫీలింగ్స్ అవి ఉంటాయి. ముందు వీళ్ళు వెళ్ళాలి, ముందు వాళ్ళు వెళ్ళాలి, ముందు వాళ్ళు చేయాలి, ఇది చేయాలని కొన్ని ప్లేసెస్ లో నాకు అది బాధగా అనిపిస్తుంది. కానీ మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ లో ఆ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు కూడా తను జోగిని, తను వచ్చింది, అమ్మకు చాలా వాళ్ళు దగ్గరగా ఉంటారు, వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్స్ అన్నీ కూడా పక్కకు పెట్టి మమ్మల్ని మా చేత ఫస్ట్ సమర్పించే విధంగా వాళ్ళన్నీ కూల్ డౌన్ అవ్వి వాళ్ళ ఫీలింగ్స్ అన్ని టాలరేట్ చేసుకొని వాళ్ళు వచ్చారు ముందు వాళ్ళ బోనం ఎందుకంటే ఊర్లలో క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ ప్రియారిటీస్ చాలా ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో తక్కువ కులం వాళ్ళని గుడిమెట్లు కూడా ఎక్కనివ్వరు. అలాంటివన్నీ కొన్ని పూర్వంలో బాగా జరిగేవి. ఇప్పుడు ఈ కంప్యూటర్ జనరేషన్లో అందరు కూడా అమ్మవారికి సమానమే, భగవంతుని ముందు అందరం సమానమే, అందరు తినేది అన్నమే, అందరు బ్లడ్ ఒకటే, భగవంతుడు అందరు ఇచ్చింది అమ్మ ఒక ఇదే. కాబట్టి నేనేమంటానంటే ఎప్పుడైనా దేవుడు భగవంతుడి ముందు అందరం సమానమే. కాబట్టి ఎవరు బోనం ఎలా సమర్పించినా కానీ అమ్మ ఆలకిస్తుంది. నువ్వు గొప్పగా తీసుకెళ్ళినా అమ్మ తీసుకుంటుంది, నువ్వు మామూలుగా తీసుకెళ్ళినా అమ్మ తీసుకుంటుంది. ఏదైనా అమ్మకు మనము ఇవ్వాలనుకుంటే అమ్మ మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది. వీళ్ళు వాళ్ళు అనేది ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ అమ్మకైతే అందరు అమ్మ బిడ్డలమే, అమ్మ దృష్టిలో అంతా ఒకటే కదా, అందరం అమ్మ బిడ్డలమే. అందులో ప్రత్యేకంగా మాతోనే ఎందుకు ఇప్పించాలి అని అనుకుంటారంటే వాళ్ళకి ఒక నమ్మకం ఏముంటది అని అంటే వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు ఎలా అంటే ఒక స్పెషల్గా వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. ఆమె బోనం చేస్తుంది, ఆమె నేను వెళ్ళగానే నాకు నా చుట్టుపక్కల అందరూ వచ్చేసి ఆమె అలా చేస్తుంది, ఆమె ఇలా చేస్తుంది, ఆమె వస్తే అలా ఉండాలి. మేము ఎవరింటికి వెళ్ళినా కానీ వాళ్ళ ఇల్లు దగ్గర నుంచి శుద్ధి చేసుకుంటారు, వాళ్ళ కడప అలంకరించుకుంటారు, వాళ్ళ గుడిలో దీపాలు అవన్నీ పెట్టుకుంటారు. ఒక అమ్మవారు ఇంటికి వస్తే ఎలా చేస్తారో తోరణాలు అవి పెట్టుకుంటారు, అవన్నీ చేస్తారనమాట. మనం వెళ్ళగానే కూడా శుద్ధి ఉన్న ప్లేసెస్లోనే కూర్చోబెడుతూ ఉంటారనమాట. అంత ప్రియారిటీ ఇచ్చే వాళ్ళు వాళ్ళకి ఇంటెన్షన్ ఏముంటుంది అని అంటే ఎప్పుడు ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళు అమ్మవారికి చాలా దగ్గరగా ఉన్నారు, వీళ్ళ చేత మనము చేయిస్తే మంచిది అన్న ఒక కాన్సెప్ట్తోనే అందరూ వాళ్ళ మైండ్ సెట్తోనే అలా చేయిస్తూ ఉంటారు. కానీ వెళ్ళిన ప్రతి ప్లేస్ దగ్గర కూడా యాక్సెప్టెన్సీ జనాలలో కూడా కొంతమందికి వాళ్ళే చేయాలా అన్న ఇంటెన్షన్ కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. కొంతమంది తక్కువగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఎలా అంటే వాళ్ళే చేస్తే అవుతుందా, మనం చేస్తే అమ్మ స్వీకరించదా అన్న విధంగా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కాకపోతే అమ్మ ఎందుకు ఎలా స్వీకరిస్తుంది అనేది కాదు, మనం ఎప్పుడు ఎలా ఇచ్చినా కానీ మనం చేసే విధానంలో కూడా ఎక్కడ కూడా
తప్పు చేయకుండా అమ్మ చెంత చేరే వరకు మనం అమ్మ ధ్యానంలో అలా వెళ్తూ ఉంటే ఎవరు ఎలా అనుకున్నా మన కాన్సెప్ట్ అంతా అమ్మ చెంత చేరాలి. అమ్మ చెంత చేరడానికి మనం ఎలా వెళ్ళినా తప్పులేదు. మీరు మధ్యలో మెసెంజర్స్ గా ఉంటారు అమ్మ నుంచి, లేకుంటే ఒక మీడియేషన్ అనేది కనెక్షన్ డెవలప్ అవుతుంది. అయితే శర్మ గారు, ఇప్పుడు రాధిక గారు ఒక మంచి మాట చెప్పారు, అమ్మకి అందరూ సమానమే అనేది. మిగతా ఏగుళ్లలో ఎలా ప్రయారిటీలు అనేవి ఉన్న టికెట్లు టోకెన్లు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం డప్పు చప్పులు లేనిది బోనాలు ఊహించలేము, అక్కడ శివసత్తుల నృత్యాలు లేనిది ఊహించలేము, పోతరాజుల విన్యాసాలు లేనిది ఊహించలేము. ఏ ఒక్కటి లేకుండా ఇప్పటిదాకా ఒక బోనం జరగలేదు కదా. అలా అయితే ఆ అమ్మకి అందరూ సమానులు అన్నట్టే కదా. ఇంకా ఆవిడకి మానవుల పట్ల ఎటువంటి యొక్క విభేదం లేదు, పశుపక్షాదుల పట్ల కూడా ఎటువంటి యొక్క విభేదం లేదు. వాటికి తోచినట్టుగా అవి కూడా దైవారాధన చేస్తూనే ఉంటాయి ఏదో రకంగా. ఇప్పుడు కోడి ఉంది, కోడిని కోస్తూ ఉంటారు, కోడి కూడా అమ్మవారికి నా దేహం అమ్మవారికి సమర్పణ చేసుకుంటున్నా అని భావిస్తుందేమో. ఒక మేకను కోస్తారు, ఆ మేక కూడా అనుకుంటుందేమో నేను అమ్మవారికే సమర్పణ అవుతున్నాను అని చెప్పేసి. అంటే అవి కూడా వారి యొక్క శరీరాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తున్నట్టుగానే కదా. అమ్మవారికి ఆ జగన్మాతకు ఏ విభేదము లేదమ్మా. పేద ధనిక గొప్ప చిన్న అనేటువంటి ఎటువంటి యొక్క తారతమ్యం లేకుండానే అమ్మవారు మన భక్తుల దగ్గర అందరి దగ్గర నుంచి స్వీకరిస్తూ ఉంటుంది. సో ఉషా గారు, ఇక్కడ ప్రత్యేకంగా బోనాల్లో కనిపించేది అమ్మవారికి సోదరుడు పోతరాజు అనుకున్నప్పుడు పోతరాజు చేతిలో ఉన్నటువంటి వీరకోలు అనేది ఉంటుంది. దాంతో కనుక ఒకసారి కొడితే మనకు రక్ష లభిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది కదా. ఆ వీరకోలు చేతితో ఒక దెబ్బ తినాలి అనేది అక్కడ చుట్టూ తిరిగే వాళ్ళు ఎంత ఆవేశంగా అమ్మ రక్షణ కోసం వాళ్ళు బయలుదేరుతూ ఉంటారో, ఆ వీరకోలతో ఒక దెబ్బ తగలాలి అని చూసేటువంటి భక్తులు కూడా ఉంటారు కదా. ఆ నమ్మకం ఏంటి అసలు? మనకి ఒక రక్ష అనేది వస్తుంది, అమ్మ రక్ష ఉంటుంది, అమ్మ సోదరుడి రక్ష కూడా ఉంటుంది అనే భావన ఏంటి అసలు? అంటే ఇప్పుడు మామూలుగా మనం సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండి సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వాళ్ళకి ఎక్స్టర్నల్ ఇది అవసరం ఉండదు. కానీ మనం ఏంటంటే ఒక భగవంతుడు చూస్తున్నాడు, కాన్షియస్ రూపంలో మనకు ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఒకడు చూస్తున్నాడు అనే భావన ఉన్నప్పుడు అది అలవాటు చేసుకుంటే తప్పు ఎవడు చేయడు కదా. ఇప్పుడు మామూలుగా మనం ఏంటంటే వ్యావహారికంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మనతో చాలా పొరపాట్లు తప్పులు అవుతూ ఉంటుంటాయి. చిన్నవి అవ్వచ్చు, తెలిసి తెలియక చేయొచ్చు. కానీ నా భావన అంటే నాకు ఈ ప్రొసీజర్ గురించి పోతరాజు డీటెయిల్స్లోకి నాకు తెలియకపోయినా ఇప్పుడు మీరు అన్న దీన్ని బట్టి నా భావన ఏం చెప్తానంటే, ఒక మేనమామలాగా అన్నారు కదా మీరు, తల్లికి సోదరుడు అన్నారు. ఇంట్లో మేనమామ ఎలా ఉంటాడండి? మేనల్లుళ్ళ మీద లేకపోతే మిగతా ఆకచెల్లెళ్ల మీద ఒక సోదరుడు ఉన్నాడంటే ప్రొటెక్టర్, ఒక ప్రొటెక్టివ్ నేచర్తో అంగరక్షకుడుగా ఉంటాడు. రెండోది ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు ముందు నాన్న గమనించినప్పుడు మందలిస్తాడు, ఇది తప్పు నువ్వు చేస్తున్నదని చెప్తాడు. అలా పోషించే రోల్ తను తీసుకుంటున్నాడేమో అని నాకు అనిపించింది. అంటే ఏంటంటే వీళ్ళు కూడా ఎందుకు అలా అనుకుంటారంటే, అమ్మయ్య నేను చేసిన తప్పుతో నాకేదో పాపాలు వచ్చేవేమో, ఇప్పుడు నేను ఈ దండన తీసుకున్నందువల్ల నేను విముక్తున్నయ్యాను, నాకు ఒక ఇది దొరికింది అని ఒక స్వాంతన, అంటే ఇంటర్నల్గా గిల్ట్ లేకుండా ఉండేందుకు ఒక భావనేమో అనిపిస్తుందమ్మా. అంటే నాకు దీని గురించి ఎక్కువ నేను కరెక్ట్గా చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ అంటే మామూలుగా ఆలోచించి చెప్పాను నేను. మానవ వీటితో చూసినవి ఒక మేనమామ ఎలా అయితే ప్రవర్తిస్తాడు, నేను చాలా ఫ్యామిలీస్లో చూశాను. వాళ్ళు మేనకోడళ్ళని మేనల్లుళ్ళని ఒక మేనమామ ఎంత చక్కగా ప్రొటెక్టివ్గా, వాళ్ళు డబ్బు తీయక్కర్లేదు ప్రతిదానికి, ఒక మంచి మార్గంలో పెట్టడం ఏంటి, అండగా నిలబడడం అయితే ఏంటి, కష్టం సుఖం కలిగినప్పుడు ఓదార్పుకైతే ఏంటి, వాళ్ళకు ఒక పెద్ద కొండలాగా ధైర్యం, ఆ రోల్ ప్లే చేస్తాడు అనుకుంటున్నాను. తల్లి తర్వాత అట్లా అన్నమాట, తండ్రి తర్వాత అట్లా మేనమామ అని, అందుకని అలా చేస్తున్నారేమో అనిపిస్తుందమ్మా. ఇంకోటి కూడా, మనం కాశీ వెళ్ళినా కూడా ఇప్పుడు రిలేట్ చేసుకుంటే నాకు జ్ఞాపకం వచ్చిన విషయం, మనం అక్కడికి వెళ్తే కూడా మనకు అక్కడ కాలభైరవ టెంపుల్లో వాళ్ళు దండిస్తారు, అందరూ వంగి దండి కొట్టించుకుని వస్తాం. యాదాద్రి టెంపుల్, యాదగిరి గుట్టలో కూడా అవును, అక్కడ మామూలుగా వెళ్ళి మనం డబ్బులు కట్టి కొట్టించుకుని వచ్చి చేతికి రక్ష కట్టించుకుని వస్తాం. అంటే ఇంకా అక్కడ చేసినవన్నీ కూడా శివుడి దగ్గర అక్కడ మనం వదిలేసి వచ్చేసాం. ఆయన క్షేత్రపాలకుడుగా, లేకపోతే అక్కడ చూసుకుంటున్న పాపాలన్నింటినీ కూడా మనని నిర్మూలించేందుకు ఆయన ఉన్నాడు అని. ఇంకా తర్వాత మనకు నిజంగానే కాశీలో వదిలేసి వస్తే మనకు ఎలా ఇది అనిపిస్తుంది, ఏదో ఒక లైట్ ఫీలింగ్ అనమాట. అమ్మ మనం ప్యూరిఫై అయిపోయాం, చక్కగా ఏదో పాపం అనేది కడిగేసుకున్నాం అనే ఒక భావన. అది రాధికారు, ఇప్పుడు ఆషాఢ మాసంలో నగరం అంతా జరిగే ఈ దేవాలయాల్లో ప్రతి చోట బోనాలకు వెళ్తారు, ఆ తర్వాత శ్రావణ మాసం వెళ్తారు, ఆ తర్వాత వేములవాడలో జరిగేటువంటి కళ్యాణానికి కూడా మీరే అక్షింతలు తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది,
ఏ దైవ కార్యమైనా మీరు లేకుండా జరగదేమో అనిపిస్తూ ఉంటుంది కదా. అదే అండి, ప్రతి ఒక్క చోట ముందు మొట్టమొదటిగా మనము చెప్పాలంటే గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతుంది. గోల్కొండలో బోనం ఎక్కించే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సికింద్రాబాద్ కానివ్వండి, అలాగే లాల్ దర్వాజా మహాంకాళి టెంపుల్ కానివ్వండి, ప్రతి ఒక్క చోట 4 వారాలు 4 చోట్ల. అలాగే 4th వీక్ అయితే ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర అవుతుంది. ప్రతి టెంపుల్ దగ్గర కొన్ని ప్లేసెస్లో అయితే మాకు టైం ఉండదు. ఆ రోజు ఒక్కరోజు 10 టెంపుల్స్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రియారిటీ వాళ్ళ జనాలు మనల్ని అంతా సెల్ఫ్ రెస్పెక్ట్ చేసి పిలిచినప్పుడు కంపల్సరీ పోవాల్సి వస్తుంది. సో మమ్మల్ని ప్రత్యేకంగా అట్లా అదేమంటారు ప్రతి ప్లేస్లో పిలుస్తారు కాబట్టి కంపల్సరీగా మేము కూడా వెళ్ళాల్సి వస్తుంది. అలాగే నేను ఏమంటున్నానంటే తలంబ్రాలు ఇవ్వడానికి కూడా ఎందుకు మేమంటే అది కూడా ఆనవాయితీ, అప్పుడు వస్తుంది కాదు. అది కొన్ని ఇయర్స్ నుంచి జోగినిలే వేములవాడలో ప్రతి ఒక్క గుడిలో సీతారాముల వారి కళ్యాణం అవుతుంది. శ్రీరామనవమికి ఒక్క వేములవాడలనే శివ కళ్యాణం అవుతుంది. శివ కళ్యాణం అయితే కంపల్సరీ అర్ధనారీశ్వరుల రూపం మాది కాబట్టి ఆ జోగినీలు తప్పకుండా అక్కడ తలంబ్రాలు సమర్పించే కొన్ని ఇయర్స్ నుంచి వచ్చే ఆనవాయితీ. సో ఇప్పుడు మనం శర్మ గారు కేవలం అమ్మ గురించి మాట్లాడుకున్నాం. అమ్మే కాదు, అర్ధనారీశ్వర రూపం అన్ని రూపాల్లో కూడా ప్రత్యేకతలు అనేవి ఉంటాయి. స్వామి ఉంటుంది, అమ్మవారు ఉంటారు. అమ్మ మనకు కొంచెం ఏదైనా స్వామి దగ్గర నుంచి కావాలి అనుకుంటే అమ్మ రికమెండేషన్ కూడా కావాలని వెళ్ళిపోతాం కదా. సో ఇప్పుడు కేవలం అమ్మకి మాత్రమే పూజ జరగట్లేదు, అక్కడ స్వామి వారికి కూడా నివేదించుకోవడానికి అమ్మని ఒక మీడియేషన్గా యూస్ చేసుకోవడం, అంతేనా? అంతే, వాస్తవం. సో ఈ పద్ధతులు ఇవన్నీ కూడా మనకు తరతరాలుగా వస్తున్నప్పటికీ ఏమన్నా మీరు మార్పులు చేర్పులు ఏమైనా గమనించారా? గతంలో మీరు ఒక మాట చెప్పారు, బలులు అనేవి అయ్యేవి అని. అది ఇప్పుడు పద్ధతికి తగ్గట్టుగా లేదు కాబట్టి దాన్ని మార్చుకున్నా. అలా ఇంకేమైనా మారాయి? అసలు అదొక్కటే మారిందమ్మా, మిగతా ఏది కూడా మారలేదు. బోనాల సాంప్రదాయంలో మొదటి రోజు అమ్మవారికి బోనం ఏ విధంగా అయితే సమర్పణ చేస్తారో, రెండవ రోజు నాడు జరిగేటువంటి యొక్క కార్యక్రమాలలో అమ్మవారిని రక్తాక్షి అలంకరణగా మారుస్తారు. ప్రతి దేవాలయంలో జరిగేటువంటి యొక్క బోనాల ఉత్సవాలలో రెండవ రోజు అమ్మవారిని రక్తాక్షి అమ్మవారిగా అలంకరణ చేస్తారు. అంటే అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండి చాలా విపరీతమైనటువంటి యొక్క రాక్షస సంహారతత్వాన్ని ఆవిడ ఆవాహన చేసుకునే విధంగా ఉంటుంది. దాంట్లో ఘటోత్సవాలని, ఘటాన్ని ఊరేగింపుగా తీసుకొని రావడం, ఘటంలో సాకగా కళ్ళును పోయడం. కళ్ళు అనేది గౌడ కులస్తులకు సంబంధించినటువంటిది. తీసుకొచ్చే ఘటం కుమ్మరి సంఘం నుంచి, కుమ్మరి కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి అది. అలాగే వారి యొక్క సాంప్రదాయానుసారంగా అక్కడి నుంచి ఘటం తీసుకొని వచ్చి అమ్మవారికి ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ యొక్క గీతాలతోటి, వాయిద్యాలతోటి, నృత్యాలతోటి ఆ ఘటోత్సవాన్ని అమ్మవారికి సమర్పణ చేసి, తర్వాత గంగ తెప్పోత్సవం అని పూర్వకాలంలో ఈ యొక్క గ్రామదేవతలన్నీ కూడా ఊరి శివార్లలో ఉండేవి చెరువుల దగ్గర. అటువంటి చెరువులలో ఉండేటువంటి గంగా అమ్మవారు కూడా ఎటువంటి యొక్క ఉధృతాన్ని కలగ చేయకుండా ఉండడం కోసం, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, సస్యశ్యామలంగా ఉంచడం కోసం అమ్మవారికి కూడా గంగ తెప్పోత్సవం చేసేవారు. అలాగే ఆనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం పచ్చి కుండ మీద ఒక జోగిని స్త్రీ శరీరం మీదకి ఆవాహన చేసుకొని దైవం మానుష రూపేణ అని మన యొక్క శాస్త్రాలు చెప్తున్న విధంగా ఆ యొక్క అమ్మవారి యొక్క తత్వాన్నంతా తన యొక్క శరీరం మీదకి ఆవాహన చేసుకొని మనకి భవిష్యవాణి తెలియజేస్తుంది. మనం అడిగే ప్రశ్నకి, అమ్మా జగన్మాత, మా యొక్క జంట నగరాల్లో విపరీతమైనటువంటి యొక్క డ్రగ్స్ వాడకం ఎక్కువైపోయిందమ్మా, వీటన్నిటిని కూడా సంహారణం చేయండి అమ్మా అని చెప్పగానే ఆ జగన్మాత చెప్తుంది ఏ విధంగా చేస్తే దానికి నిర్మూలన కలుగుతుందో దానికి చెప్పేటువంటి కది. మనం అమ్మవారి ముందర నిల్చొని అమ్మ ఈ యొక్క డ్రగ్స్ మాఫియాన్ అన్నింటినీ కూడా నాశనం చేయమ్మా అంటే ఆవిడ మనకి ఏమైనా సమాధానం చెప్తుందా? చెప్తుంది. ఆవిడ చేసే విధంగా చేస్తుంది. ఇక్కడైతే ఆవిడ నోటి నుండి ప్రత్యక్షంగా వాళ్ళందరూ కూడా వినబడే విధంగా, అందరి యొక్క రోమాలు నిక్కబొడిచే విధంగా చాలా బిగ్గరగా చెప్తుంది. నేను ఈ విధంగా చేయండి, నాకు ఈ విధంగా సాకలు పోయండి, నాకు ఈ విధంగా ఆరాధన చేయండి, మీ యొక్క పాపాన్నంతా కూడా నశింపజేస్తానని చెప్పేసి ఆవాహన చేసుకున్నటువంటి ఆ యొక్క జోగిని స్త్రీ చెప్పేటువంటి యొక్క మాటలు విన్న తర్వాత సాక్షాత్తు అమ్మవారే వచ్చింది, ఆ అమ్మవారే మనతో చెప్పినట్టుగా మనం భావన చేస్తాం. అలాగే దీంట్లో భాగంగా అమ్మవారికి బద్దిపాలు సమర్పణ చేయడం జరుగుతుంది. మనం చెప్పినటువంటి ఘటంలో వచ్చినటువంటి కళ్ళు అనేది శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా తొలగింపజేస్తుంది. అమృత పానీయం అంటారు. అటువంటి అమృత పానీయాన్ని ఈ యొక్క శాక్తయాగమంలో ఏం చెప్పబడిందంటే, ఎవరైతే తీర్థంగా తీసుకుంటారో
వారికి శరీరంలో చాలా లాంగ్ స్టాండింగ్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ తగ్గిపోతాయని. ఇప్పుడైతే కల్తీ కళ్ళు అవన్నీ వస్తున్నాయి, కానీ పూర్వకాలం అయితే డైరెక్ట్ చెట్టు నుంచి తీసి గౌడ కులస్తులు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేసేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది. అటువంటి యొక్క బద్దిపాలని తీర్థంగా ఇచ్చేవారు. అలాగే ఆ బలిగంపని ఆ ఊరి పులిమోర దగ్గర నుంచి ఆ ఊరు చుట్టూరా చల్లినట్టయితే ఎటువంటి యొక్క దుష్ట శక్తులేవి కూడా ఆ యొక్క గ్రామంలోకి ఆవాహించకుండా పశుపక్షాలని, ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పాపల్ని, పెద్దల్ని అందరిని కూడా కాపాడుతుందని చెప్పేసి అందరికీ కూడా ప్రగాఢమైనటువంటి నమ్మకం ఈ యొక్క రంగంలో జరిగేటువంటి ప్రక్రియ. ఈ గావులో జరిగేటువంటి దాంట్లో పూర్వకాలంలో ఒక రకమైనటువంటి ఏదైనా మేకను కానివ్వండి, కోడిని కానివ్వండి, దున్నపోతును కూడా కొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థకి తగినంత విధంగా ఆ గావును ఒక్కదాన్ని మాత్రమే మార్పు చేయడం జరిగింది తప్ప మిగతావన్నీ కూడా తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారమే మేమందరం కూడా అవలంబిస్తున్నాము, పాటిస్తున్నాము. భక్తులందరూ కూడా దానితోటే చాలా సస్యశ్యామలంగా ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, అమ్మవారి యొక్క ప్రగాఢమైనటువంటి అమృత ఆశీస్సులతోటి వరాలు పొందుతున్నారని మేము భావిస్తున్నాం. సో ఉషా గారు, ఇప్పుడు మనం బోనం సమర్పించడం అనేది 365 రోజులు అమ్మ మనల్ని చల్లగా చూసుకుంది. ఈరోజు బోనం ఇస్తున్నాం, సంవత్సరం అంతా మమ్మల్ని హ్యాపీగా ఉంచింది అమ్మవారు. ఆ తర్వాత బోనం సమర్పించిన తర్వాత అక్కడ ఏమైనా వెలితి జరిగిందా, లేదు నాకు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏదున్నాయి, ఇవన్నీ చెయ్యండి అని చెప్పుకోవడానికి రంగం రూపంలో, భవిష్యవాణి రూపంలో అమ్మ బయటకు వచ్చి మాట్లాడుతుంది అనుకున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం తను ఏదైతే కోరుకుందో దాన్ని రీచ్ అవ్వలేకపోయామా, లేకుంటే మనకు ఉన్నటువంటి సమస్యల్ని ఇంకా వెలితిగా ఉన్నాయి, అమ్మ నువ్వే చూడు అని చెప్పుకోవడమా, ఎలా చూస్తారా భవిష్యవాణి రూపంలో అమ్మ పలుకుని? అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మనం ఎలా ఉండాలో అలా ఉండకుండా ధర్మం తప్పి ఉన్నప్పుడు ఆవిడ మనని బాగా హెచ్చరిస్తుంది. అవును కదమ్మా? అంతే అండి, కరెక్ట్ చెప్పారు. అది మిగతా అన్ని అంటారా, నాకు పాయసం బదులు తెల్లన్నం పెట్టావు, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ డీటెయిల్స్, ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు చేస్తారు. దాని గురించి అమ్మ భావిస్తుంది, అమ్మ నొచ్చుకుంటుందని నేను అనుకోను. అలా అనుకోరు. మనకిప్పుడు తెలిసి తెలియక పిల్లలు ఏమైనా ఇంట్లో పొరపాటు చేస్తే తల్లి నొచ్చుకుంటుందమ్మా, ఆవిడెందుకు నొచ్చుకుంటుంది? కానీ పిల్లలు దారి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, లేకపోతే ధర్మం సరిగ్గా లేనప్పుడు ఆవిడ గట్టిగా హెచ్చరిస్తుంది. అది నేను నమ్ముతాను. అంటే ఆవిడ వాక్కు ద్వారా ఇట్లా మనకి సమాజానికి, సమాజ హితం కోసం అందరూ కూడా కలిసిమెలిసి ఒక సఖ్యతగా, ఒక వసుదైక కుటుంబకంలాగా ఉండాలి అని అంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ధర్మంగా ఉండాలి, ధర్మాన్ని వీడకూడదు. అందరికీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో సహాయపడుతూ ఒక సంఘటితంగా, ఒక చక్కగా, ఒక ఆనందకరమైన వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి ఏం కావాలో అలాంటివి జరగనప్పుడు ఆవిడ చెప్తుంది అని నేను భావిస్తాను. అంతేనమ్మా? చాలా కరెక్ట్గా చెప్పారు. అందులో కూడా పచ్చికుండ మీద నిలబడి రంగం చెప్పడం, భవిష్యవాణి వినిపించడం అంటే ఎలా జరుగుతుంది అనుకుంటారు? అక్కడ శక్తి ఆవాహన జరుగుతుంది, అమ్మే పలుకుతుంది అనుకున్నప్పుడు అంతసేపు నిలబడ్డం ఒక ఎత్తు అయితే అమ్మ ఎలా పలుకుతుందో అలా పలకడం అనేది ఏం జరుగుతుంది అక్కడ? ఈ ఏడాది మొత్తం ఈ సకాలంలో ఏదైతే జరుగుతుందో ఆ పచ్చికుండ మీద రంగం నిలబడి వర్షాలు ఎలా కురుస్తాయి, ఈ ఏడాది మొత్తం ఈ ఋతు పరిణామాలు ఎలా ఉంటాయి. అప్పట్లో మనం ఫ్లూస్ బారిన అవన్నీ పడ్డాం, అన్ని రకాల ఏమంటారు వ్యాధుల బారిన పడ్డప్పుడు అమ్మ వచ్చి ఇప్పుడు ఇవి మనం చేసే బోనాల దాంట్లో కూడా పసుపు అంటే యాంటీబయోటిక్. ప్రతి ఒక్క దాంట్లో ఒక రీజన్ లేనిది మనం ఏ ఫెస్టివల్ చేయము. ఎస్పెషల్లీ మన తెలంగాణ వాళ్ళం ఇన్ని పండుగలు జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉంటుంది. అలాగే మనం యాంటీబయోటిక్ కానివ్వండి, వేపాకులు కూడా అది కూడా ఒక రోగ నివారణ. అలాగే అమ్మ ఒంటిపైకి వాళ్ళ మీదకి వచ్చి చెప్పేటప్పుడు ఎలా హెచ్చరిస్తుందో అది వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అది జరగకుండా చూసుకుంటే ఈ ఇయర్ అమ్మవారికి పూజలు సక్రమంగా జరిగాయా లేదా, అమ్మ సంతోషంగా ఉందా లేదా, అమ్మకి ఏమైనా తక్కువ అయిందా అని ఆ రంగం ద్వారా అమ్మ ఒంటిపైకి ఎవరైతే ఆ జోగిని పైన ఆవహిస్తుందో ఆ జోగిని చెప్పే ఒక 4 వాక్యాల కోసం మొత్తం ప్రపంచం అంటే ఇక్కడ ఈ ట్విన్ సిటీస్ అన్నీ ఎవరైతే మనం భక్తి భావనతో పూజ చేస్తామో వాళ్ళందరూ ఎదురు చూస్తారు. చూసి అమ్మవారు ఎప్పుడైతే ఆ 4 పలుకులు చెప్తుందో అప్పుడే వాళ్ళకు జాతర ఎలా జరిగింది అన్న ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఆ రంగానికి చాలా విశిష్టత ఉంది. ఆ రంగం ఎక్కే వాళ్ళు కూడా అంతే విశిష్టత ఉంటారు. ప్రతి ఒక్క చోట ఆ రోజు ఆ రంగం వినడానికి కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు అంటే ముఖ్యమంత్రులు కానివ్వండి, లోకల్గా ఉన్న మినిస్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆ టెంపుల్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తారు అమ్మ ఎలా పలుకుతుంది, అమ్మ ఏం చెప్తుంది అని.
కాబట్టి నేనేమంటానంటే రంగం అనేది నార్మల్గా ప్రతి ప్లేస్లో చిన్న గుడి దగ్గర నుంచి పెద్ద గుడి వరకు చేస్తారు. వెళ్ళిన ప్రతి చోట అమ్మ ఒకటే విధంగా పలుకుతుంది. గుడి ఏ ప్లేస్ అయినా ఎక్కడైనా. కాబట్టి అమ్మ బ్లెస్సింగ్స్ అనేటివి ఇయర్ మొత్తం అందరికి ఉండాలని ఈ రంగం ద్వారా కూడా చెప్పిస్తూ ఉంటారు. సో అమ్మ ఎక్కడైనా ఏ రంగమైనా ఏ భవిష్యవాణి రూపైనా ఒకే వాయిస్తో చెప్తుంది అంటున్నాడు. అమ్మ ఏం కోరుకుంటుంది, ఏం జరగాలనుకుంటుంది, ప్రతి చోట అదే జరగాలని కోరుకుంటుంది. అంతేనా? అంతే అమ్మా. దీంతో పాటుగా జరిగేటువంటి ఘటాల ఊరిగింపు, ఇప్పుడు మనకి మొత్తం బోనాల ముగింపు ఉత్సవంలో ఓల్డ్ సిటీ నుంచి ఘటోత్సవం అనేది జరుగుతుంది కదా, ఆ తర్వాత పలహార బండ్లి ఊరేగింపులు అనేవి అవుతుంటాయి. ఇవన్నిట్లో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అసలు? పలహార బండ్లలో విశేషం ఏంటంటే అమ్మా, మనము అమ్మవారికి మొక్కు ఉంటారు, అమ్మ నాకు సంతానాన్ని ఇవ్వు, నీకు 7 మేడల తొట్టెల సమర్పణ చేస్తానని చెప్పేసి. 7 మేడల తొట్టెల అంటే 7 అంతస్తులో ఉన్నటువంటి ఒక పూల తొట్టెలు కావచ్చు, కాగితాలతో చేసినటువంటి ఒక తొట్టెలు కావచ్చు, ఒక ఊరేగింపుగా ఆ గొర్రెపోతులని వాహనంగా చేసి దాంట్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక పదార్థాలన్నీ కూడా సమర్పణ చేసి ఆ దారివైపు వెళ్ళుచు ఎక్కడైతే మనం పలహార బండి ప్రారంభం చేస్తామో, ఎక్కడైతే మనం దేవాలయంలో అమ్మవారి సమర్పణ చేస్తామో వెళ్ళే వరకు కూడా చాలామంది పిల్ల పెద్దలు అందరూ కూడా ఉంటారు. అక్కడ రకరకాలైనటువంటి ఆ పలహారాలన్నింటినీ కూడా పంచుకుంటూ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఆ దేవాలయానికి వెళ్ళడం, దాని యొక్క పేరు అలా పలహార బండిగా వచ్చింది. తొట్టెల సమర్పణ అనేది అమ్మవారికి జరిగేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రక్రియ. అమ్మవారికి సమర్పణ చేయడం, మనం అమ్మ మొక్కుంటాం కదమ్మా, మనం ఒంటి నిండా ఆభరణాలు మొత్తం హుండీలు వేస్తాం స్వామి అని చెప్పేసి మనం ఏ విధంగా అయితే మొక్కుంటామో, అమ్మవారికి 7 మేడల తొట్టెల సమర్పణ చేస్తా అనేటువంటి మొక్కు ఉన్నటువంటి ఒక భక్తులు, లేదా 14 మేడల తొట్టెల సమర్పణ చేస్తా అనేటువంటి ఒక భక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం కోసం చేసేటువంటి అది పలహార బండు. ఉషా గారు, ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ఏమైనా అవకతవకలు జరిగాయి, అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఇవన్నీ జరిగినప్పుడు వినిపించేటువంటి ఒక మాట, అమ్మవార్లను పూజిస్తూ ఉంటారు, అమ్మవార్లకి నవరాత్రులు చేస్తుంటారు, అమ్మవారికి బోనాలు బతుకమ్మలు చేస్తూ ఉంటారు. కాకుంటే ఆడపిల్లని మాత్రం వివక్షకి లేకుంటే అక్కడ దాడులు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎందుకని ఇలాంటి విపరీతమైనటువంటి కాంట్రాస్ట్ చూపిస్తుంటారు? అక్కడ కొలిచేది కూడా అమ్మని, అమ్మ అంటే ఒక మహిళ లేకుంటే ఒక ఆడ రూపంగా చూసినప్పుడు అమ్మాయిల్ని ఎందుకు ఇలా చూస్తున్నారు? సో ఈ బోనాలు బతుకమ్మ నవరాత్రులు వీటి నుంచి నేర్చుకోవాల్సింది ఏముంటుంది సమాజం? అదే మనం ఇందాక అనుకున్నట్టుగా అమ్మవారిని అలంకరణతో మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మనం భావన ఏం చేస్తున్నాము, ఆవిడలో ఉన్న దైవత్వాన్ని చూడడానికి అని. ఇంట్లో పెంపకాల్లో కూడా అమ్మ వివక్ష అనేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా చూపించకూడదు. ఆడపిల్లవని ఆమె ప్రత్యేకతలు ఆమెవి, మగపిల్లవాడి ప్రత్యేకతలు. ఇప్పుడు కర్మకాండలు ఆడపిల్ల చేయలేదు, ఈరోజు ఎవరు లేని వాళ్ళు చేస్తున్నారు కొంతమంది వాళ్ళకి. కానీ ఆ కర్మకాండల విధి విధానం అంతా కూడా కొడుకులకు అప్పచెప్పారు. అందుకే పున్నామ నరకం నుంచి రక్షించేది కొడుకే అని చెప్పి కొడుకు కోసం అట్లా కంటూ ఉండేవారు. ఆడపిల్లలు ఇంకో ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దీపం వెలిగించి వాళ్ళ వంశాన్ని ఉద్ధరించి ఎంతో చక్కగా ఉంటున్నారు. కాబట్టి ఇద్దరు ముఖ్యమే. ఎందుకంటే ఆలోచన ఆచరణ రెండు, శివశక్తి స్వరూపం రెండు కలిపి ఉంటేనే కంప్లీట్ పిక్చర్ ఉంటుంది హోలిస్టిక్గా. ఇద్దరు ఎవరు ఒకళ్ళు లేకుండా ఉన్నా కూడా అది అవిటిగానే అనిపిస్తుంది మనకి. ఇక్కడ తల్లిదండ్రులు బాధ్యతగా ఏం చెప్పాలంటే, ఎట్లా అయితే మనం అమ్మవారిని ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు మగపిల్లలకు వీళ్ళకి కూడా ఏం చెప్పాలి, వాళ్ళలో ఉన్న ఆ భావన, మాతృభావన, తర్వాత ఆ చెల్లెలు అమ్మవారి భావన ఏదైతే వీళ్ళు చూసి బొట్టు పెట్టి అన్నీ గౌరవించడం చేస్తున్నారో, చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా అటువంటి భావన వాళ్ళకి కలిగేటట్టుగా పెంపకాలు ఉండాలి. వాళ్ళు అంటే కొంచెం కొంతమంది ఇళ్లల్లో తక్కువ, అది ఎక్కడి నుంచి వస్తుందమ్మా, తల్లిదండ్రుల్ని బట్టి వస్తుంది. తల్లిదండ్రులు వాళ్ళ పరస్పరం వాళ్ళు కొట్లాడుకుంటూ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు నువ్వు తక్కువ, నువ్వేం తీసుకొచ్చావు మీ ఇంటి నుంచి, లేకపోతే నీ వల్ల నిన్ను పెళ్లి చేసుకుని నేను ఇట్లా అయిపోయాను, ఇట్లాంటివన్నీ పిల్లల ముందు అంటుంటే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారమ్మా చూస్తూ. చెప్తే ఎప్పుడు మారరు పిల్లలు. పిల్లలకి ఎప్పుడూ కూడా ఆచరించేది, మనం ఆచరించేది చూసి నేర్చుకుంటారు. నువ్వు ఎన్ని లెక్చర్స్ చెప్పినా ఎవరు వినరు. నువ్వు ఎలా ఉన్నావు, తండ్రి ఎలా ఉన్నాడు, తల్లి ఎలా ఉంది, ఇంట్లో ఏం చెప్పకుండా సైలెంట్గా ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుంది తన నడవడిక, అది చూసి నేర్చుకుంటారు. సో ఇట్లా తల్లి తండ్రి ఉన్నప్పుడు పిల్లల ముందు కొట్లాడుకోకుండా, అరుచుకోకుండా, ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోకుండా పరస్పరం గౌరవం ఇచ్చుకుంటూ, ఆడవాళ్ళని గౌరవం ఇస్తూ, స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయం, సనాతన ధర్మం చెప్తోంది. సనాతన ధర్మంలో చెప్పి ఒకవైపు పూజ చేసి ఒకవైపు స్త్రీని ఇట్లా చూడడం అనేది తప్పు కదా. ఆ భావన ఎప్పటికప్పుడు వాళ్ళకి కలిగేటట్టుగా ఇంటి అట్మాస్ఫియరు, స్కూల్ అట్మాస్ఫియరు, ఫ్రెండ్స్, ఇవాళ రేపు మొబైల్స్ వల్ల కదా మనకి దిప్పలన్నీ. మొబైల్స్ ఇంత ఎక్కువైపోయేసరికి 8 ఏళ్ల వాళ్ళు 10 ఏళ్ల వాళ్ళు, నేను చూశానమ్మా ఎంతమందిని పేరెంట్స్ తీసుకొస్తున్నారు నా దగ్గరికి కౌన్సిలింగ్కి. వాళ్ళు ఆ మొబైల్స్లో వాళ్ళు ఏం చూస్తారో, ఎట్లాంటి ఆలోచనల్లో ఉంటారో ఎవరికీ తెలియదమ్మా.
చాలా చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఇవి తీసుకుని వాళ్ళు అందులో అన్ని నిషిద్ధమైనవన్నీ చూడడము, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం. వాళ్ళకి తెలియదు బాగోగులు, చిన్న వయస్సులు. వాళ్ళకి తెలియక ఆ మనసులో కలిగే రకరకాల ఆలోచనలకు, ఇప్పుడు ఎలా అయితే కుంతీదేవి మహాభారతంలో టెస్ట్ చేసి చూద్దామని చెప్పేసి కర్ణుడిని కన్నదో, మరి పురాణాల్లో కూడా మనం అలాంటివన్నీ వింటున్నాం కదా. క్యూరియాసిటీ, తెలిసే తెలియని వయస్సు, క్యూరియాసిటీ, వీటి వల్ల వచ్చేవన్నీ కూడా మనం ప్రీచింగ్ వల్ల చేసేది కాదు. ఒక చక్కటి వాతావరణము, ఇట్లాంటి వాటిల్ని ప్రవేశపెట్టడము. అమ్మవారిని గౌరవించడం అంటే ఏమిటి? తల్లిని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇవన్నీ కూడా చాలామంది ఇళ్లలో మేము అలవాటు చేశామమ్మా. ఇది చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి మేము ఇలాంటి సనాతన ధర్మకి సంబంధించిన ఇవన్నీ చెప్తూ వారంకి ఒక క్లాస్ చెప్పున, లేవంగానే ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే మీ తల్లికి తండ్రికి నమస్కారం చెయ్యి. తప్పేంటమ్మా? అవును, థ్యాంక్ యూ అని 1000 సార్లు చెప్తున్నావు రోజుకి. ఎంత మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. వాళ్ళు ఆశీర్వచన బలం ఎంత ఉంటుంది. నీకేమో గౌరవం, నీ హ్యూమిలిటీ పెరుగుతుంది, నీ గౌరవం ఎలా నేర్చుకోవాలో తెలుసు. అలాంటి అలవాట్లు మనలో ఏవైతే ముందు నుంచి చెప్పారో, సంవత్సరంలో ఒక్కరోజు పూజ చేయడం కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మన తల్లిదండ్రులు, మన తోబుట్టువుల్ని ఎలా మర్యాదగా చూడాలి, ఎలా వాళ్ళని పరస్త్రీని మనం చూసినప్పుడు ఏ దృష్టితో చూడాలి, ఈ కథలన్నీ దానికి సంబంధించినవి చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు లక్ష్మణుడి దగ్గరికి నగలు తీసుకెళ్ళి మెళ్ళో నగలు చూపిస్తే గుర్తుపట్టలేదు ఆయన, నాకు తెలియదు ఇది ఎవరు అన్నట్ట. కాలి అందెలు చూపిస్తే గుర్తుపట్టాడు. ఇదేమిటి మరి నువ్వు మెడలో గొలుసులు చూపిస్తే గుర్తుపట్టలేదు, అందెలు గుర్తుపట్టావంటే, నేను ఆ సీతమ్మ వారి పాదాలే చూస్తూ ఉంటాను రోజు దండం పెట్టేటప్పుడు, ఆవిడ అందెలు ఒకటే నేను గుర్తుపట్టగలను, మెడలో ఏమేసుకుని పైకి చూడలేదు ఆయన పరస్త్రీని. అది కల్చర్. సో రాధిక్ గారు, మిమ్మల్ని కూడా ఇలాంటి వివక్ష అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. మామూలుగా బోనాల టైంలో లేకుంటే పండగల టైంలో మీకు ఇచ్చేటువంటి ప్రయారిటీ కావచ్చు, మిగతా అవన్నీ ఒక ఎత్తుంటాయి. మిగతా రోజుల్లో అదర్ దాన్ ఈ బోనాలు పండుగ రోజుల్లో కాకుండా ఉండేప్పుడు అప్పుడు ఉండే సమాజం చూసేటువంటి ఒక చిన్న చూపో ఇంకోటో ఇవన్నీ ఉంటాయి. ఈ హ్యూమిలియేషన్ అంటాం మనం దాన్ని. ఎలా అనిపిస్తుంది? దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటే? ఇవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే జనాల వే ఆఫ్ థింకింగ్లోనే ఆ వేరియేషన్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు ఎలా థింక్ చేస్తే, ఇప్పుడు మనము ఎలా ఎదుటి వాళ్ళ గురించి అనుకుంటామో మన మైండ్లో కూడా అలాగే వస్తుంది. మనం అలా ఉద్దేశించకపోతే ఎదుటి వాళ్ళని ఎలా చూసినా మనకు అలా వాళ్ళ అప్పుడు, ఇప్పుడు కడపకి పసుపు కుంకుమ ఎంత అలంకరణంగా ఉంటుందో, ఆ బోనాల పండగ అప్పుడు అంత ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు తర్వాత కూడా అలాగే అనుకోవాలి. ఇప్పుడు ఎవరు ఎట్లా ఏ రకంగా థింక్ చేసినా కానీ మేము మాత్రం అమ్మవారికి ఎప్పుడు కూడా హోల్ సోల్గా డెడికేటెడ్గా ఉంటాం. అదే ఎలా అంటే ఒక ఆషాఢ మాసం, శ్రావణ మాసం అనే కాదు, మేము 365 రోజులు అమ్మవారి భక్తి పూజల్లోనే చేస్తూ ఉంటాం. ఇళ్ళల్లో ఎవరైనా గృహప్రవేశాలైనా దేవుడి కళ్యాణాలు అవి చేయించుకుంటూ ఉంటారు. మామూలుగా ఎవరైనా పెళ్ళిళ్ళైనా బోనాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఇదిలో వాళ్ళు మమ్మల్ని ముందుగా పిలిచి చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అలా స్వభావం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది విమర్శించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ రకంగా విమర్శిస్తూనే ఉంటారు. మేము విమర్శించే వాళ్ళని ఎవరిని కౌంట్ చేసుకోము. ఎవరైతే మమ్మల్ని అది చేస్తారో మేము వాళ్ళని కౌంట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో మనం వెళ్ళామంటే మనం కూడా డిస్టర్బ్ అవుతాం. అది కూడా లోతుగా వెళ్తేనమ్మా మీరు కూడా నాతో ఏకీభవిస్తారనుకుంటాను శర్మ గారు. లోతుల్లోకి వెళ్తే 3 గుణాలను మనం మొదలు పెట్టుకున్నప్పుడు ప్రతి గుణం అమ్మవారి స్వరూపం. విద్య, అవిద్య స్వరూపిణి, మాయ మామూలు, ఇది అన్నీ పక్కన ఫ్లిప్ సైడ్ అండి. ఒక కాయిన్ ఉంటే ఇటువైపు అమ్మవారిని మనం అనుకుంటుంటే అటువైపు ఇది. అన్ని భావనలు అన్ని ఇవి కూడా అమ్మవారి స్వరూపాలే. వాళ్ళ చేత రాజసికంగా తామసికంగా ఎందుకు ఆవిడ ప్రవర్తింపజేస్తోందో వాళ్ళకి మార్పు వస్తుంది. అందరూ ఒకటేలాగా ఉండరు. అయితే గతంలో కూడా కొన్ని ప్లేసెస్ కి మేము వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో ఆ విపక్షత అనేది ఉండేది. మేము కూడా దానికోసం పోరాడి ఫైట్ చేసి కొన్ని ప్లేసెస్ లో అన్ని దగ్గర మాట్లాడితే ఇప్పుడు అందరికీ కూడా ఆ కన్క్లూజన్ అనేది వచ్చింది. అప్పట్లో ఇంత మీడియా ఇవన్నీ ఉండేవి కాదు, జనాలకు ఎక్కువ వీటి కోసం తెలిసేది కాదు. ఇప్పుడు ఈ రన్నింగ్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దానికోసం అవగాహన వచ్చింది. అంటే యూట్యూబ్స్లో కానివ్వండి, నార్మల్గా ఛానల్స్లో కానివ్వండి, చూస్తే తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి. అప్పట్లో ఇంత నాలెడ్జ్ లేక కూడా ఆ రిసీవింగ్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు అందరికీ ఒక అవగాహన అనేది వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మమ్మల్ని అందరు రెస్పెక్ట్ చేసి వెళ్ళిన ప్రతి దగ్గర మమ్మల్ని అలా చేసినప్పుడు చేశారనే చెప్పాలి. గతంలో బల్కంపేటలో కళ్యాణ ఉత్సవాలప్పుడు, మళ్ళీ కొన్ని టెంపుల్స్ దగ్గర కొన్ని బోనాలప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగినాయి, అవకతవకలు. అవన్నీ మేము
అది పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళందరూ కన్క్లూజన్ చేసి ఇప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా మేము వస్తున్నాము అని అంటే వాళ్ళని పంపించండి, వాళ్ళని అక్కడ కూర్చునే విధంగా చూడండి, వాళ్ళకి ఏదున్నా లోటు లేకుండా చేసి పంపించండి అని లాస్ట్ ఇయర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బలకంపేటలో ఎల్లమ్మ కళ్యాణం అప్పుడు కూర్చునే వాళ్ళం, చూసేవాళ్ళము, అన్నీ తిలకించే వాళ్ళం. కాకపోతే తను మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి ఆ కళ్యాణం అయ్యేటప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అక్కడ మమ్మల్ని కూడా చేసే విధానంగా చేశారనమాట. అంటే మేము ఆయనకు కూడా థ్యాంక్ఫుల్గానే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా మేము ఏం చేస్తాము ఏమి అనేది వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ లేదు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒకసారి పిలిచి వీళ్ళు కూడా వస్తే ఇలా చేస్తారు, వీళ్ళు కూడా దేవుడి పూజలో ఇలా పాల్గొంటారు అన్నది వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది. ప్రభుత్వం ఏడాది మారిపోతూ ఉంటుంది. వెళ్ళిన ప్రతి ప్లేస్లో గుడి దగ్గర కూడా జనాలు కూడా అన్ని విధాలుగా మారుతుంటారు. కాకపోతే మేము ప్రతి ఏడాది బోనాలు చేయాల్సిందే, ప్రతి గుడికి వెళ్ళాల్సిందే, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా. కాబట్టి నేను మీ ద్వారా ఏం చెప్తున్నానంటే ఎవరు ఎలా ఉన్నా మమ్మల్ని మాత్రం అలా చూడడం, మా ఇంపార్టెన్స్ మాకు ఇస్తే అది చాలా. అవును శర్మ గారు, మీరు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. వచ్చేటువంటి భక్తుల్లో మనం ఇంతసేపు మాట్లాడుకున్నట్టుగా విభిన్నమైనటువంటి రకాలు ఉంటారు, మనస్తత్వాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా సక్రమంగా ఆలోచించాలి. ఇప్పుడు ఉషా గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరిలో అమ్మవారి రూపం ఉంటుంది, అలా పూజించాలి. పూజించకపోయినా పర్లేదు, చెడు చేయకుండా ఉంటే చాలు కదా. ఆ భావన రావాలంటే ఏం జరగాలంటారు? కేవలం ఆ పండుగ రోజుల్లో గుడికి వచ్చేసి అమ్మవారికి ఒక దండం పెట్టేసి కావాల్సిన పూజలు చేసేసి వెళ్ళిపోవడం కాదు కదా. సుభిక్షం అనుకుంటాం, అమ్మ కోరుకునేదే అది కదా. సో అమ్మ మెసేజ్ ఇది అని ఏం చెప్తారు మీరు? అంటే ఉషా గారు చెప్పిన విధంగా తల్లిదండ్రుల మధ్యలోంచి ఈ యొక్క భావన ప్రారంభం కావాలి. పిల్లలకి పొద్దున్న లేవగానే స్నానం చేయగానే దేవుడి దగ్గరికి వెళ్ళి కాసేపు ఒక 10 శ్లోకాలు నేర్చుకోవడం, దేవాలయానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైనటువంటి యొక్క దుస్తులు ధరించి పిల్లల్ని తీసుకెళ్ళడం. తల్లిదండ్రులు కూడా కాస్త పంచె కట్టుకోనో లేకపోతే కుర్తా పైజామా వేసుకొని మీద కండు వేసుకొని ఆవిడ చీర కట్టుకొని పిల్లల్ని తీసుకొని వెళ్తే ఒక దైవ భక్తి అనేది వాళ్ళల్లో కూడా పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ పెంపకం అనేది క్రమక్రమంగా పెద్దగా పెరిగేసరికి పూర్తిగా అమ్మవారి యొక్క దాంట్లోకి నిమగ్నం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులే పొద్దున్న లేవగానే పబ్బులకి రెస్టారెంట్స్కి తీసుకెళ్లేటువంటి కల్చర్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా వాడు ఆ రోజునాడు భక్తుడికి ఏదో చుట్టం చూపుగా వచ్చినటువంటి ఒక బంధువు వచ్చిపోయినట్టుగా వచ్చిపోతాడు. కేవలం వాళ్ళ తూతూ మంత్రంగా దండం పెట్టిపోతాడు. అదే ఈ యొక్క తల్లిదండ్రుల సక్రమంగా పెంచినటువంటి యొక్క పెంపకంలో కనుక పెరిగినవాడు ఖచ్చితంగా దైవభక్తితోటే ఉంటాడు. ఈ నాన్ వెజ్ తినాలి, ఈ మద్యాన్నే స్వీకరించాలి అనేటువంటి భావనలో ఉండడు. కేవలం ఆ రోజున అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు, బోనం సమర్పణ చేసే రోజు అని చాలా శ్రద్ధాభక్తులై ఉంటారు. ఎంజాయ్ చేసేవాడు చేస్తాడు. చెప్పాను కదా, 2 రకాలమైన పెంపకం. అదంతా మళ్ళీ జీవితాంతం కూడా కంటిన్యూ అవ్వాలి. కేవలం పండుగ రోజులో మాత్రమే ఈ భక్తి అనేది చూపించకుండా అని ఉండాలనేది మా భావన. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ శర్మ గారు, ఉషా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాధిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్ చర్చ విత్ కవిత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.